యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా నా శుభవందనాలండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాము. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము అనే పల్లవి పాడుకుందాం. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము దివ్య గ్రంథము నీలో కలిసి యాత్రవెళ్ళెదం. మన విశ్వాస యాత్ర జీవితంలో మనకు దేవుడిచ్చిన అద్భుతమైన సాధనం ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండి మన యాత్రా జీవితాన్ని కొనసాగించాలి. ఆరాధన కొరకు చేరువచ్చిన మనం ఈ దిన భాగము కొరకు పరమగీతములు 5వ అధ్యాయము 16 వచనాలు మార్చి చదువుకుందాం. పేజీ నెంబరు 565 పాత నిబంధన పుస్తకములలో 565 పరమగీతములు 5వ అధ్యాయం 16 వచనాలు మార్చి చదువుకుందాం. మీ భాగము మీరు స్పష్టంగా దయచేసి చదవండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి తిని, నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చెయ్యనేలా. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి. ప్రాకారము మీది కావలివారు నా పైన వస్త్రమును దొంగిలించిరి. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని చెక్కిళ్లు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కాళ్లు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము.
10వ వచనం దయచేసి నా వెనుక చెప్పండి అందరూ కూడా. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకాళ్ళు వేద్దాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడా, మీ వందనాలు. మీ కృపను మీ దయను మాకు అనుగ్రహించి సజీవులుగా ఉంచినందుకు స్తోత్రములు. మీ అంతరంగమందు నూతనముగా కలిగించుకుంటున్న వాత్సల్యమును బట్టి, మీ మార్పు లేని తనమును బట్టి మీకు స్తోత్రములు. మీ కుడిపార్శ్వం నుండి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్న నిత్య విజ్ఞాపనలన్నిటిని బట్టి స్తోత్రములు. 7 ఖండాలలో చేస్తున్న పరిశుద్ధుల ప్రార్థనలు విజ్ఞాపనలను బట్టి మీకు స్తోత్రములు. భూమి మీద అనుగ్రహించిన పరిశుద్ధాత్మల వారి యొక్క ఉచ్చరింప సత్యము కాని మూలికలను బట్టి మీకు స్తోత్రములు. మా ప్రీతండి, మిమ్మల్ని ఆరాధించడానికి ముందుగా స్తుతి కీర్తనల ద్వారా నిన్ను గణపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో జీవవాక్యాన్ని చదువుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. చదవబడిన వాక్యములో దాచబడిన మహిమైశ్వర్యమును మా అందరి అక్కడి కొలది ఆశీర్వదించి పంచిపెట్టమని బ్రతిమాలుకుంటూ, నిలబడుతున్న నీ దాసుడు ఎన్నిక లేనివాడు, అజ్ఞాని, అవివేకి, బుద్ధిహీనుడని ఎరిగి నీ పాదములు పట్టుకుంటుండగా కనికరించి నీ దాసుని బుద్ధిహీనత, అజ్ఞానము, అవివేకమును క్షమించి శిలువ రక్తముతో శుద్ధీకరించి శిలువ చాటును మరుగుపరిచి కేవలము నీ దాసుని బోరు ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడుతూ రమ్మని ఇచ్చిన వాగ్దానములన్నింటినీ ఎత్తిపట్టుకుంటూ, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము అంటూ వాగ్దానం ఇచ్చిన ఆ తొలి గడియ మొదలుకొని నేటి వరకు విడువని ఎడబాయని దేవునిగా నాతో ఉండినందున మరొకసారి సాగిలపడి మీ పాదములు పట్టుకుని ముద్దాడుకుంటూ, అమూల్యమైన కలువరి శిలువ రక్త నిబంధన క్రిందికి నన్ను మమ్మందరినీ తెచ్చుకుంటూ మీ సమయం ఆశీర్వాదకరముగా ఉంచవలసిందిగా బ్రతిమాలుకుంటూ, మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అతి వినయముగా బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరులు, మీ తలలపైన ముసుగు నిండారా వేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా మీ తలపైన ముసుగు నిండారా వేసుకోనండి. మరి ముఖ్యంగా ప్రియమైనటువంటి వారులారా, దేవుని సన్నిధిలో ఉన్నాము అనే గమనము కలిగి మనము ఉండవలసిన వారమై ఉన్నాం. మనము దేవుని ఇంటిలో ఉన్నాము, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని వినే ముందు మనలను మనము సిద్ధపరచుకునవలసిన వారముగా ఉన్నాం. చదవండి, మనము చదువుకున్న లేఖన భాగములో పరమగీతాలు 5వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదవండి. నా ప్రియుడు ధవళవర్ణుడు 10,000 మంది పురుషులలో అతడిని. ప్రియమైనటువంటి వారులారా, ఈ పరమగీతములు అనే పుస్తకము చాలా పరిశుద్ధ గ్రంథములోని ప్రతి పుస్తకము కూడా అమూల్యమైన పుస్తకాలే. ఏ పుస్తకము కూడా ఇది శ్రేష్టమైనది కాదు అనడానికి లేదు. కానీ ఈ పరమగీతాలు చాలా మంది చదివేటప్పుడు కొన్ని పదాలు అభ్యంతరంగా ఉన్నాయి అని అంటారు. అలాగెన్నడూ తలంచకండి. ఇది చాలా శ్రేష్టమైన పుస్తకం. ఈ పరమగీతాలు అనే మాటలోనే చూడండి, పరమన కూడా పాడుకునే గీతాలు, పరలోకపు గీతం. అంతేకాకుండా ఇంగ్లీష్ లో అయితే కనుక ఇది ఏమని రాయబడిందంటే సాంగ్ ఆఫ్ సొలొమోన్ అని రాయబడింది. అంటే సొలొమోన్ గారు దీనిని రాసినారు అని రాసినారు. ఈ 8 అధ్యాయాలు కూడా 8 అధ్యాయాలు ఉంటాయి. ఈ 8 అధ్యాయాల్లో ఇశ్రాయేలీల చరిత్ర వ్రాయబడింది. ఈ 8 అధ్యాయాల్లో సంఘం యొక్క చరిత్ర వ్రాయబడింది. ఈ 8 అధ్యాయాల్లో విశ్వాసి యొక్క జీవిత యాత్ర వ్రాయబడింది. యూదుల చరిత్ర అంటే విశ్వాసుల చరిత్ర, యూదుల చరిత్ర అంటే
ఇశ్రాయేలీల చరిత్ర అంటే ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? అబ్రాహాము దగ్గర నుండి ప్రారంభమవుతుంది. మొదటి అధ్యాయం నుండి చూస్తే ఆ అబ్రహాము యొక్క కుమారుల నుండి వచ్చినట్లుగా ఆ మొదటి అధ్యాయంలో నుండి మనము చదువుకుంటూ వస్తాం. అబ్రహాము నుండి ప్రారంభించబడిన యూదుల చరిత్ర కానాను చేరి కానానుతో ఆ యూదుల చరిత్ర అంతటితో ఆగుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళా కొనసాగింది. అదే రీతిగా విశ్వాసి యొక్క జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది? సిలువ దగ్గర. సిలువ దగ్గర ప్రారంభమైన విశ్వాసి యొక్క జీవితము ప్రభుల వారిని రెండవ రాకడలో సంధించుటతో, ఆయనతో ఎత్తబడుటతో మన యొక్క విశ్వాస జీవితం భూమి మీద ముగుస్తుంది. మళ్ళా తర్వాత 1000 ఏళ్ల పరిపాలన వేరు. మూడవది సంఘ చరిత్ర కూడా ఇందులో రాయబడింది. సంఘం యొక్క చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరమునకు వెళ్లిపోయాక ఆ ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన గడియ మొదలుకొని సంఘము చరిత్ర ప్రారంభించబడింది. సిలువ లేందే, ప్రభుల వారి మరణము లేందే, ప్రభుల వారి యొక్క ఆరోహణము లేందే సంఘ చరిత్ర లేదు. అందుకే ప్రభుల వారి మొదటి రాకడ నుండి ప్రభుల వారు తిరిగి పరలోకము చేరుకొని పరిశుద్ధాత్మల వారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ప్రారంభించబడింది సంఘము. ఆ సంఘము యొక్క చరిత్ర తిరిగి ప్రభుల వారిని సంధించి 7 ఏళ్లు పెండ్లి విందు కొరకు 1000 ఏళ్లు పరిపాలన కొరకు భూమి మీదకి వచ్చే వరకు సంఘము యొక్క చరిత్ర కొనసాగుతారు. ఇప్పుడు అందులో ఉన్నాం మనం. ఈ 3 విషయాలు చాలా కూలంకషంగా ఈ 8 అధ్యాయాల్లో రాసినాడు. అన్నగారు ఆదికాండం అయిపోయాక ఇలాంటి పరమగీతాలు మనకి బైబిల్ స్టడీ చెబితే ఇది సుమారు ఒక 10 సంవత్సరాలు పడుతుంది. 8 అధ్యాయులు మాక్సిమం 8 సంవత్సరాలు పట్టొచ్చు. ప్రసంగిలోకి వెళ్తారంట. దాని తర్వాతదే పరమగీతాలు అనమాట. ప్రభు రాకడ ఆలస్యమైతే ఆ రీతిగా మనము కొనసాగుదాం. సరే, ఇక్కడ ఈ పుస్తకంలో ఉన్న 3 విశేషాలు మీకు చెప్పిన, ఇందులో ఉండిన మనుషులు ఎవరంటే ప్రాముఖ్యమైనటువంటి వారు సొలొమోను, రెండవది ఎవరంటే షూలామితి. సొలొమోను అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే సమాధానమునకు కర్త. భూమి మీద సమాధానమునిచ్చేవాడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టినప్పుడు చెప్పబడిన మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 10లో మనం చదువుతూ ఉంటాం కదా. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము. ఆయన పుట్టడానికి ముందు యెషయా గారు చెప్తూ వచ్చినారు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, సమాధాన కర్త అని చెప్తూ వచ్చినారు. సమాధానమునకు కర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడతాడు ఈ 8 అధ్యాయాల్లో. రెండవది ఎవరంటే షూలామితి కనబడతాడు. ఈ షూలామితి ఎవరయ్యా అంటే షూనేమీయురాలు, ఒక ధనవంతుని యొక్క కుమార్తె. రెండవది ఆమెకు సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులు ఆమె మీద కోపముతో ఆమెను పొలములో కాపలాకి పెడుతూ వస్తారు. ఆ పొలములో కాపలాకు పెట్టినప్పుడు ఆ ఎండలో ఆమెంట నల్లబడిపోయిందంట. అందుకే ఆమెంటది నేను నల్లని దానను అంటారు. సరే, ఈ షూలామితి అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే పరిపూర్ణురాలు, సంపూర్ణురాలు. ఏంటండి? పరిపూర్ణురాలు, సంపూర్ణురాలు. భూమి మీద మనుషులు ఎవరము కూడా సంపూర్ణులముగా లేము. భూమి మీద ఎవ్వరము పరిపూర్ణత్వము లేదు. కానీ భూమి మీద ఒకటి ఉంది, అదే సంఘం. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తముతో కొనబడిన సంఘమే పరిపూర్ణత్వానికి, సంపూర్ణత్వానికి గుర్తు. కాబట్టి షూలామితి సంఘానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు ఈ షూలామితిని వాళ్ళ అన్నలు వాళ్లకున్నటువంటి ద్రాక్ష తోటల దగ్గర కాపలాగు పెడితే ఆమె సౌందర్యాన్ని గురించి విన్న కొందరు రాజైన సొలొమోనుకు చెప్పినప్పుడు ఈ రాజైన సొలొమోను రాజుగా అక్కడికి వెళితే కుదరదని మారువేషం వేసుకుని ఒక కాపరిగా, గొర్రెల కాపరిగా ఆ స్థలానికి వెళ్లి ఆమెను ప్రేమిస్తాడు. అందుకే నా మంద అడుగు జాడలను నీవు చూసుకొని రా అంటా ఉంటాడు. ఇది మనకేం తెలియబరుస్తుంది అంటే ఆ దేవాది దేవుడు
రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయ్యుండి కూడా భూమి మీద మానవులమైన మన కొరకు మానవునిగా, రిక్తునిగా, దాసునిగా వచ్చినారు. అలాగే రాజు అయ్యుండి, చక్రవర్తి అయ్యుండి, ఒక కాపరిగా, ఒక పనివాడిగా, ఒక స్త్రీని అనగా నల్లగా ఉండినప్పటికీ ఆమె సౌందర్యాన్ని ప్రేమించి, నలుపు దేనికి గుర్తండి? చీకటికి గుర్తు. చీకటి దేనికి గుర్తు? పాపానికి గుర్తు. పాపములో ఉండిన మనలను ప్రేమించి ఆ ప్రియ ప్రభుల వారు వచ్చినట్లుగా మనం ఈ గ్రంథంలో చూడవచ్చు. సరే, ఇప్పుడు అలాగే వారు ప్రేమాయణము సాగుతూ ఉన్నప్పుడు ఒక దినాన ఈమె ఇంటిలో నిద్రపోతున్న సమయంలో ప్రియుడు వచ్చినాడు. అనగా ఎవరు? సొలొమోను గారు వచ్చినారు. వచ్చి తలుపు తట్టినాడు. నేను మంచులో ఉన్నాను, నా తలంతా తడిసిపోయింది, తలుపు తీ అంటే ఆమె గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయి, నేను నిద్రపోతున్నాను, నేను వస్త్రం మార్చుకొని ఉన్నాను, నేను కాళ్ళు కడుగుకొని నిద్రలోకి వెళ్ళాను. ఇవన్నీ కూడా ఆత్మీయమైన అర్థాలే. వస్త్రం గురించి, నీళ్లు గురించి, కడుగుకున్నట్టు గురించి, మురికి చేసుకున్నట్టు గురించి కూడా వర్తమానాలే. సరే, నేను ముందున్న దానికి వెళ్ళాలి కాబట్టి మీకు త్వరగా క్లుప్తంగా చెబుతూ ఉన్నా. నేను లేవలేను అని అంటే ఆయన చేతులు ఆ గడియలను తట్టి తట్టి వెళ్ళిపోయినారు. ఆయన చేతులలో తట్టినప్పుడు ఆ గడియల మీద స్రవించినటువంటి అక్కడ రాస్తాడు, జటామాంసి ఆ గడియల మీద నుండి తర్వాత ఈవిడి తలుపు తీయడానికి లేచేటప్పుడు ఈవిడి చేతుల మీద పడ్డాయి. మన ప్రభుల వారి చేతులు చూస్తే ఏమున్నాయండి? 20 అధ్యాయంలో గాయాలు ఉంటాయి. మన ప్రభుల వారి చేతులు ఏముంటాయి? గాయాలు ఉంటాయి. ఆ గాయములలో నుండి ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ప్రియులారా, ఇప్పుడు ఆ షూలామితి తలుపు తీసింది కానీ ఆయన లేడు, వెళ్ళిపోయినాడు. తీనన్నదే వెళ్ళిపోతే ఈమెప్పుడు నెతుక్కుంటూ ఈదిలోనికి వెళ్ళింది, రాజవీధుల్లోనికి వెళ్ళింది. అక్కడ ఆమెను పట్టుకున్నారు, వస్త్రం తీసుకున్నారు, పట్టినారు. సరే, అదంతా తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఆమెను యెరూషలేములోని కొందరు సహోదరులు చూసి, ఏంటి వెతుకుతున్నావంటే, నా ప్రియుడిని వెతుకుతున్నానంటే, నీ దగ్గరకు నిన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ యెరూషలేములోనే చాలా మంది నిన్ను ప్రేమిస్తానని అంటున్నారు. వీళ్ళందరినీ కాదని నీవు వేరే ఒక ఆయన ఎదుగుతున్నావు. అంత గొప్పవాడా నీ ప్రియుడు? నీవు కావాలనుకుంటున్నవాడు, నీవు వెతుకుతున్నవాడు, అంత విశేషం ఆయనలో ఏముంది అని వాళ్ళు అడిగితే, ఆ సందర్భంలో ఈ షూలామితి గారు అంటున్న మాట 9వ వచనములో, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? క్షమించండి, స్త్రీలలో అధిక సుందరి వగుదానా? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని అని వారు అడిగినప్పుడు, నీవే చాలా సౌందర్యవంతురాలువి. సంఘమండి ఎంత సౌందర్యం అంటే, సంఘము గురించి ఇంటిలోనే ఒక చక్కని మాట ఆయన చెప్తాడన్నమాట. సంఘం ఎలా ఉంటుంది అంటే 6వ అధ్యాయం 10వ వచనములో, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛము కలగందై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఆమెయే సంఘం. సంఘం యొక్క సౌందర్యం, సంఘం యొక్క మాధుర్యం, సంఘానికి ఉన్నటువంటి విశిష్టత, సంఘానికి ఉన్నటువంటి గొప్పతనం, సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యత, సంఘానికి చెల్లించబడిన క్రయం ఎరిగితే నేను ఒంటరిగా కాదు సంఘములో ఉండాలని అనుకుంటావు. సంఘమును గురించి ఇక్కడ అంటాడు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగా నీవే చాలా సౌందర్యవంతురాలువి. నీ ప్రియుడు ఇంకేటువంటి వాడని అడిగితే అప్పుడు ఆమె అంటూ ఉన్నది కదా, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతడు. వీళ్ళారా, ఇక్కడ షూలామితి తన ప్రియుని గురించి 10 విశేషాలు చెబుతాదండి. ఎన్ని విశేషాలు? 10 విశేషాలు చెప్తాది. నాకు 5 నిమిషాలు టైం ఉంది. 10 విశేషాలు చెప్పడానికి నాకు 5 నిమిషాలు టైం ఉంది. ఎందుకంటే నేను ఈ దినాన్ని వర్తమానము చెప్పడానికి 2 రోజులు బట్టి కుస్తీ పడుతూ ఉన్నా. ఎందుకంటే ఈ సంవత్సరం నేను చేసుకున్న నిబంధన
హెబ్రోను నుండి వచ్చినటువంటి ప్రతి ఆదివారపు వాక్యమే నాకు నిన్ను ఆరాధించడానికి సిద్ధపరచాలి అనే రీతిగా ప్రభుత్వ నిబంధన. అందుకు ఆయనతో అడుగుతూ వస్తుంది. ఈ వర్తమానం సిద్ధపడ్డాక ఇది చాలా గంట సేపు వర్తమానం లాగా ఉంది. పోనీ మరుసటి వారం చెప్పుకుంటారంటే మరుసటి వారానికి ఇంకోటి రెడీగా ఉంది అక్కడ. మనం ఏం చేయమంటారు? సరే మా అక్కలు అందరూ 10 గంటలకు వస్తారు, 10:30 కల్లా నేను పాటలు అయిపోతే 10:30కి స్టార్ట్ చేస్తే అరగంట తీసేసుకుంటాను, అరగంట పూర్తిగా చెప్పేయచ్చు అనుకున్నాను. మరి మీరు వచ్చిందే ఎవరెవరు ఎంతెంతకు వచ్చారో మీరే గమనించుకోండి. సరే, మరి ఆరాధనకైతే మీకు సమయం తక్కువ ఇవ్వబడుతుంది, కానీ వాక్యం అయితే కనుక దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ షూలమితి తన ప్రియుని గురించి 10 విశేషాలు చెబుతూ ఉంది. ఆ ప్రియుడు నీకు ప్రియుడైతే, ఆ ప్రియుడు నీకు ప్రభు అయితే, ఆ ప్రియుడే నీ రక్షకుడైతే, నిన్ను రక్షించిన వాడైతే, ఆ 10 ఆధిక్యతలు నీవు కూడా, అవును నా ప్రియుడికి 10 ఆధిక్యతలు ఉన్నాయని ఆయన ఆరాధిస్తాం. మొట్టమొదటి ఆధిక్యత ఏమిటంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో ధవళవర్ణుడు. ధవళవర్ణుడు అంటే ధవళము అంటే తెల్లనిది, తెలుపు, మంచు. ఇంకా దాని అర్థం ఏంటంటే నిఘంటువులో పరిశుద్ధత. అంటే నా ప్రియుడు ఎలాంటి వాడంటే, ఆ హెర్మోను కొండల మీద ఉన్న మంచుకు ఉన్నదే ఎంత తెల్లదనంగా ఉంది, అలాంటి తెల్లదనములో ఎంత పరిశుద్ధత ఉన్నదో నా ప్రియుడు అంత పరిశుద్ధత కలిగిన వాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మములో ఏముందండి? పరిశుద్ధత. మానవ జన్మలో పాపము ఉంది. అమ్మ కొంచెం ఎదురికి జరగాలి, బ్రదర్స్ రావడానికి ఆటంకం. అమ్మ నీవు ఇలాగొచ్చే, చిన్న బిడ్డ వచ్చేయడానికి మీకు ఇక్కడ చోటుంది. అమ్మని ఎదురికి జరిగి లైన్ లో కూర్చోనండి, ఎవ్వరు దారిలో కూర్చోనండి. మనం ఒకే సెషన్ కలిగి ఉంటున్నాము కాబట్టి దయచేసి దారిలో మాత్రం కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మముల గురించి కనుక మనం ఆలోచించినప్పుడు, ఆయన జన్మములో ఏమి లేదు, పాపం అనేది ఎక్కడా లేదు. మానవ జన్మములో పాపము ఉంది. మరి ఆయన మానవుడిగా పుట్టాడు కదండి. మనం మేము బైబిల్ స్టడీలో విన్నాము. ఆయన మానవుడిగా పుట్టినప్పటికీ ఆయన జన్మలో ఏమి లేదు, పాపము లేదు. కేవలము మరియ గారి గర్భాన్ని మాత్రమే ఆయన వాడుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపమును ఎరిగినవాడు కాదు. కాబట్టి ఆయన పాపరహితుడు. యోబు గారు చెప్తాడు, పాపరహితునిలో నుండి పాప సహితుడు పుట్టిన ఎంత మేలు. కానీ మనము పాపమును సహించే తల్లిదండ్రులలో నుండి పుట్టిన వారం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే పాపరహితుడు, పాపము లేనివాడు. అందుకే ఈమంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు. మరి మన ప్రియుడు ఎవరు? పరిశుద్ధుడు. రెండవది ఆమె అంటది అందులో ధవళవర్ణుడు, రెండవది రత్నవర్ణుడు. రత్నవర్ణుడు అంటే ఎర్రని వాడిగా అయిపోయినాడు. ఎర్రని వాడు ఎవడయ్యా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి ఆదాము ఎర్రనివాడు. ఎందుకు ఎర్రనివాడు? ఆయనను చేసినప్పుడు అంటే దేవుడు ఎర్రమట్టితో చేశాడంట. మా బాబుని నన్ను చేసినప్పుడు నల్లమట్టితో చేశాడు అంటా ఉంటారు చాలా మంది. నన్ను తెల్లమట్టితో చేశాడు, నిన్ను నల్లమట్టితో చేశాడు, ఇంకొకరు ఎర్రమట్టితో చేశాడు అని అంట. అక్కడ ఆదాము విషయానికి వస్తే ఎర్రని వాడు, అందుచేత అతడిని ఎర్రమట్టితో చేయబడిన వాడు అని అంట. కానీ ఆ మొదటి ఆదాము పాపములో పడినాడు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధత కలిగినటువంటి ధవళవర్ణుడయ్యుండి ఎర్రని వాడిగా మార్చబడినాడు. ఎప్పుడు మారిపోయినాడు ఎర్రని వాడిగా? సిలువలో మారిపోయినాడు. 39 కొరడా దెబ్బలతో ఈపంతా చీరినప్పుడు రక్తపు చారికలు, తలపై ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ముఖమంతా రక్తపు చారికలు, చేతులను కాళ్లను దిగ్గొట్టినప్పుడు రక్తపు చారికలు. అతడిని ఆ శరీరాన్ని, ఆ మృత శరీరాన్ని ఆ శిలువ మీద నుండి కిందకి దించినప్పుడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఎర్రని వాడిగా, మనుషులు చూడనెల్లని వాడిగా, వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాడు. మీరు గమనించినట్లయితే నిర్గమకాండం 25వ అధ్యాయం 5వ వచనములో మొట్టమొదట దేవుని యొక్క
నేను మానవులతో ఉండడానికి నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమండి అని చెప్పినప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారం పై భాగాన్ని ఒకటి వేయమన్నాడు. ఏంటో తెలుసండి? ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు. ఒక పొట్టేళ్లను చంపి దాని చర్మాన్ని ఒలిచి దానికి ఎర్రని రంగు వేసి దానిని ప్రత్యక్ష గుడారం పైన వేయాలా? ఆ గుడారంలోనికి వచ్చి మీరు నన్ను పూజ చేయాలా? ఎందుకు? నేను అంగీకరించేది నా కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి శిలువ రక్తాన్ని అని ఆ దినాన్నే ఛాయగా చెబుతూ వచ్చినాడు. అందుకే ధవళవర్ణుడైనటువంటి ఈ పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఎలా చేయబడినాడు? రత్నవర్ణుడిగా చేయబడినాడు. రత్నవర్ణుడిగా చేయబడినాడు. మూడవది, అందులోనే 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. 10,000 మంది. దావీదు గారు గొల్యాతుని చంపి వస్తున్నప్పుడు అతని తలకాయ ఏమో ఎడమ చేత్తో కుడి చేత్తోనేమో గొల్యాతు ఖడ్గం పట్టుకొని 17 సంవత్సరాలు యవనస్తుడు నడిచి వస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు పాటలు పాడినారు. ఏమని పాడినారు? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది స్తుతులంటూ పాడుతూ వచ్చినారు. 10,000 స్తుతులంట. ఒక 1000 మంది జనం ఉన్నారనుకో, అందులో మీ భర్త ఎక్కడున్నాడో మీరు గుర్తుపడతారా? గుర్తుపట్టలేరా? 1000 మంది ఏంటన్నా 10,000 మంది ఉన్నా ఆర్తి చెల్లని ఆర్తి నీ భర్త 10,000 మందిలో మా సాయి ఎక్కడున్నా నేను గుర్తుపడతానన్నాడు. ఒకసారి భక్సింగన్ గారు రాసిన ఒక పుస్తకం చదువుతూ వచ్చినాను. అందులో మిలిటరీలో యుద్ధం ముగిసిన తర్వాత ఆ మిలిటరీ వాళ్ళందరూ వచ్చినారంట. అందరూ కూడా మిలిటరీ డ్రెస్సులు వేసుకుని క్యాపులు పెట్టుకుంటారు. ఒకే రంగు డ్రెస్, ఒకే క్యాపులు. అందులో అప్పటికి వివాహం అయ్యి 2 సంవత్సరాలు అయింది. యుద్ధానికి వెళ్ళిపోయినారు. అందుచేత యుద్ధం నుండి వచ్చిన తన ప్రియుడు వస్తాడు అని అనుకున్నది. ఎవరు వస్తారో ఎవరు రారో ఇప్పుడు అక్కడ అందరూ చేరి వచ్చారు. అందులోంచి వచ్చాడంటే బతికినట్లు లెక్క. ఆ జన్మలో లేడంటే ఏంటి ఆన్సరు? చనిపోయాడు. ఈమె మనసు అయితే తన ప్రియుడు వచ్చాడనే చెబుతుందంట. కానీ ఆ జనాన్ని చూస్తుంటే అందరూ పెద్దవాళ్ళు అందరూ దిగుతున్నారు. కొందరు అన్నారంట, నవ్వుతున్నారంట ఈమెను చూసి. ఈమె ఇలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. ఆ ఓడలో వచ్చే వాళ్ళని చూసి, ఆమెను చూసి అందరూ ఎటకరిస్తూ ఉన్నారట. కానీ ఆమె అంటుందంట, నా ప్రియుడు వస్తాడు, నా ప్రియుడు వస్తాడని. అలా చూడగా చూడగా సుమారు 1000 మందిలో లాస్ట్ లో దిగుతుంటే, అతడు గాయాలతో దిగుతుంటే, అతడిని ఇంకొకరు దింపుతుంటే పరిగెట్టుకుని ఇదిగో నా ప్రియుడు అన్నాడు. ఎన్ని వేల మందిలోనైనా ఆ ధవళవర్ణుడు రత్నవర్ణుడిని మనం ఏం చేయవచ్చండి? నిజంగా జరిగిన సంఘటన భక్సింగన్ గారు రాసుకొచ్చారు. ప్రియులారా, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన మొట్టమొదటి ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించదగిన ప్రియుడు. నీవు ఆయా సమయాలలో నీ బంధువులకి ఆయా కార్యక్రమాలకు వెళతావు. అక్కడ నిన్నెవరైనా నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, అదిగో నీ చేతిలో బైబిల్ కూడా ఉంది కదా అని అన్నారా? అలా అని ఉంటే గనక వాళ్ళు నిన్నేమని గుర్తిస్తున్నారంటే, నీవు ధవళవర్ణుడిని, రత్నవర్ణుడిని, 10,000 మందిలో గుర్తించదగిన వాడిని నీవు ఎరిగి ఉన్నావని, ఆయనకు నీవే ప్రియురాలు అని గమనిస్తూ ఉన్నారు. అలా ఎరిగి ఉంటే, అలా నిన్నెవరైనా అని ఉంటే ఉదయకాలంలో నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించదగిన నా ప్రియుడు అని ఆయనను ఆరాధిస్తారు. రెండవదిగా చూడండి, రెండవదిగా ఏమంటుందంటే 5వ అధ్యాయం 11వ వచనములో, అతని శిరస్సు అపరంజి. అతని శిరస్సు ఎలాంటిదంట? అపరంజి అంటే ఏంటి? అపరంజి అంటే బంగారము. అపరంజి అంటే బంగారము. యోబు గారు అంటాడు 28వ అధ్యాయంలో జ్ఞానాన్ని గురించి అడిగేటప్పుడు, జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, జ్ఞానం దేనితో చెప్పాలి నేను అని, జ్ఞానాన్ని ఓపీరు బంగారముతో కూడా పోల్చదగినది కాదు అంటాడు. అంటే జ్ఞానము బంగారము కంటే గొప్పదని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క అనగా ఆ షూలామిత్తి యొక్క ప్రియుని యొక్క శిరస్సు ఎలా ఉందంట? తల బంగారంలాగా ఉందంట. అంటే మితిలేని జ్ఞానముతో ఉంది. అయితే మనకేమిటైన శిరస్సు? వలసీ పత్రికలో 1వ అధ్యాయంలో 18, 19లో సంఘమనే శరీరానికి ఆయన శిరస్సు. సంఘమంతా శరీరము, యేసుక్రీస్తు ప్రభుల వారు శిరస్సు. బంగారము కంటే అధికమైన జ్ఞానం, ఇంకా చెప్పాలంటే
మితిలేని జ్ఞానము కలిగిన శిరసత్వము కింద నీవు నేను ఉన్నాం. సంఘమనే శరీరానికి యేసుక్రీస్తు ప్రభులు వారు శిరస్సుగా ఉన్నారు. ఆ శిరస్సు ఎలాంటిది అంటే అమితమైన మితిలేని జ్ఞానముతో నింపబడింది. అలాంటి శిరసత్వము కింద నీవు నేను ఉన్నాం. కాబట్టి నీ శిరసత్వము కింద ఉండిన శరీరములో నన్ను ఒక భాగముగా చేసినందుకు నీకు వందనాలయ్యానని ఆరాధిస్తా. మూడవదిగా చూస్తే 11వ వచనము 2వ భాగములో అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె నల్లనివి అని మీ దాంట్లో ఉంది. నా దాంట్లో ఏమని ఉందంటే కృష్ణ వర్ణములు అని రాయబడి. కృష్ణ వర్ణములు అంటే నల్లని రూప. కృష్ణా నది అని అంటారు కదా మనకి. కృష్ణా నదిలో నీళ్లు ఎలా ఉంటాయట? కృష్ణ పక్షము కాదండి, కృష్ణ వర్ణములు. కృష్ణ వర్ణములు అంటే అది నల్లనిది అని చెప్పడానికి. మీ దాంట్లో ఏమని రాయబడిందంటే అక్కడ అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె నల్లనివి, తర్వాత అవి నొక్కులుగా. ఇప్పుడు చాలా మంది నన్ను కూడా ఒకసారి సెలూన్ కి వెళితే ఆయన కటింగ్ చేసేసి ఆ తర్వాత ఎల్లో ప్యాకెట్ కట్ చేసి దాంట్లో వేసేలాగా అంటాడు. ఏంటి బాబు అన్నాడు. మాస్టర్ గారు మీకు రంగేద్దారు అనుకుంటున్నాను. నేను పొద్దునైనా నాకు తెల్లెంట్రుకలు వస్తే చాలా సంతోషం, అవి రానిపోయా అన్నాడు. అలా కదండి మాస్టర్ గారు కొంచెం వేస్తే బాగుంటుంది అంటే. బాగుండడం అంటే నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే ఆయన అంటాడు కదా, ఆ రోజున నాకు సెలూన్ చేసి ఆయన లేడు, అంచేత నేను ఎందుకో అందులోకి వెళ్ళినందుకు ఆయన చేసిన పని అది. అప్పుడు నేను అన్నాను, అంటే వేస్తే పాస్టర్ గారు మీరు వయసు తగ్గిన వాళ్ళుగా కనబడతారండి అని. నలుపు బలానికి గుర్తు. నల్లని వెంట్రుకలు ఉన్నాడు. అబ్బా ఈ అక్కకి నల్లని తల వెంట్రుకలు ఎంత పొడవుగా ఉన్నాయో, చాలా బలం అని అంటాం. అదే తెల్ల వెంట్రుకలు వచ్చినాయంటే ముసలోళ్ళు అయిపోయారు. తెల్ల వెంట్రుకలు వచ్చినాయంటే ఏమైపోయినట్టండి? ముసలోళ్ళు అయిపోయారు. అంటే బలము. ఇప్పుడు ఈయనకి వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే ఈయన వెంట్రుకలు నల్లని వెంట్రుకలు, నొక్కుల వెంట్రుకలు, అంటే బలాన్ని చూపిస్తూ ఉంది. ఈయన బలమైన వాడు. అందుకే కీర్తనాకారుడు తాను రాసిన కీర్తనలో 18వ అధ్యాయంలో యెహోవా నా బలమా నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను అని అంటాడు. కాబట్టి నీకు నాకు బలం ఎవరు? బూస్ట్లా, టానిక్లా, లేకపోతే ఏదో అక్కొచ్చిందా? రాలేదా? రాలేదు. ఏమన్నా అంటే ఇందాక ఏదో అంటారు న్యూట్రిషన్ అక్క. న్యూట్రిషన్ ఫుడ్ తింటే బలమా? దేని వల్ల బలం? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 2లో క్రీస్తు యేసునందలి కృప ద్వారా నీవు బలవంతుడవు కమ్ము అన్నాడు. క్రీస్తు యేసునందలి కృప ద్వారానే. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా నీవే నాకు బలం, ఎందుకంటే నీలో ఉంది బలం. దేవుడు చెప్పినాడంటే బలము నాది అని. ఒకసారి చెప్తే 2 సార్లు వినబడిందంట ఆయనకి. కాబట్టి ఆయన నొక్కుల జుట్టు, నల్లని జుట్టు, ఆయన తల వెంట్రుకలు దేనిని చూపిస్తున్నవంటే ఆయన బలాన్ని చూపిస్తున్నవి. కాబట్టి ఆయన నీకు నాకు ఏమై ఉన్నాడు? బలమై ఉన్నాడు. ఆయన నీకు నాకు పరిశుద్ధుడై ఉన్నాడు, రక్తవర్ణుడై ఉన్నాడు, 10,000 మందిలో గుర్తించదగిన వాడు. ఈ 3 కలిపి ఒకటే, శ్రేష్ఠుడై ఉన్నాడు. రెండవదిగా చూస్తే ఆయన నీకు నాకు శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సు కింద శరీరంలో మనం ఉన్నాం. మూడవదిగా చూస్తే ఆయన నీకు నాకు బలమై ఉన్నాడు. నాలుగవదిగా చూద్దాం 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అందుకే మీరు చాలా చోట్ల బొమ్మలకు చూస్తూ ఉంటారు. ఆ చక్కటి బొమ్మలు తయారు చేసి వాటికి కళ్ళు మాత్రం చక్కగా కట్ చేసి తాస్తారు. వాటి ఆ కళ్ళు తాసి దాంట్లో మళ్ళా గోళీలు పెడతారు, కొందరు వజ్రాలు పెడతారు, కొందరు రత్నాలు పెడతారు. సరే ఏదో పెడితే ఒక ఆయన సర్వరంలో పట్టుకెళ్ళిపోయారు కూడా అన్నారు కదండి. సరే అయితే ఇక్కడ మన ఈ షూలామితి చూసినటువంటి ఈ తన ప్రియుని యొక్క నేత్రాలు ఎలా ఉన్నాయంటే నదీ తీరములందు గువ్వల వలె కనబడుతున్నాయి ఆయన నేత్రాలు. ఆమె వర్ణన ఎంత చక్కగా వర్ణిస్తుందో, అవి పాలతో కడగబడినట్టుగా ఉన్నాయి. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9లో రాస్తాడు, తన ఎడల యథార్థమైన హృదయము గల వారిని
బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరించింది. ఆయన కనుదృష్టి, ఆయన కన్నుల గురించి చెప్తుంది ఇక్కడ. ఆయన కన్నులు అగ్నిగోళముల వంటి 7 నేత్రములు కలిగిన వాడని ప్రకటన గ్రంథంలో చదువుతాం. ఆయన నేత్రాలు అగ్నిగోళముల వంటివి. ఆయన నేత్రాలు ప్రపంచమునంతా సంచరించి ఎవరు నన్ను ఆరాధిస్తారు, ఎవరు నన్ను స్తుతిస్తారు, ఎవరు నన్ను యథార్థముగా ఆరాధిస్తారని ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం. చెడ్డమాటలు పలుకకుండా, కీర్తన గ్రంథం క్షమించండి 33వ అధ్యాయం 13వ వచనం. 33 యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. నిన్ను కూడా ఆయన చూస్తున్నాడు. నిన్ను చూచే కన్నులు ఆయన కలిగి ఉన్నాడు. నీవు నేను ఎంతవరకు చూడగలం, ఎంతమందిని చూడగలం, ఎంత దూరం చూడగలం, కానీ ఆయన కన్నులు ప్రపంచమంతటా చూస్తూ ఉంది. ప్రతి స్థలాన్ని చూస్తున్నాయి. 35:15 చదువమ్మా. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. 17 చదువమ్మా. ప్రభువా, క్షమించండి, కాదు 15. ఆ యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చూస్తున్నటువంటి దేవుడు. అందుకే అబ్రాము గారు భార్య అయినటువంటి అనగా శారా గారు ఇచ్చినటువంటి ఏ పేరండి, ఆ పేరు ఆగర్ గారు దేవునికి ఒక పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు. నువ్వు ఎరిగినావా? నిన్నెవ్వరూ చూడటం లేదనుకుంటున్నావు, కానీ నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడిగా మార్చబడి 10,000 మందిలో శ్రేష్ఠుడు ఆయన నిన్ను చూస్తూ ఉండినాడు. అందుచేత ఈ ఉదయకాల సమయంలో షూలామితితో పాటు మనము కూడా చెప్పగలము, నీ ప్రియుడే కాదు, ఆయన నాకు ప్రియుడై ఉన్నాడు. ఆయన నన్ను చూసే నేత్రాలు కలిగి ప్రతి దినము నన్ను చూస్తున్నందుకు నీకు వందనాలయ్యా అంటూ ఆయన్ను ఆరాధించుకుందాం. 5వదిగా చూస్తే 13వ వచనం, 5వ అధ్యాయం 13. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. చాలండి. చెక్కిళ్ళు అంటే ఏంటండి? మీరు చిన్నపిల్లలు తీసుకొని ముద్దాడతారు కదా, ఇక్కడ పెడతారు మీరు ముద్దు. కానీ పిల్లలకి ఎప్పుడు కూడా అక్కడ ముద్దు పెట్టకండి. సుమారు సంవత్సరం దాటే వరకు కూడా చంటి పిల్లలు, దెబోరాకు కాదు, ఎలిజబెత్ అక్క వచ్చారా, మీరు కూడా వచ్చారు కదా, మీ మనవరాళ్ళని ఎక్కడ ముద్దు పెట్టుకోవాలా? చెక్కిళ్ల పైన కాదు, అరచేతుల్లోనూ అరికాళ్లలోనూ పిల్లలకు ముద్దులు పెట్టుకోవాలి. మనము ముద్దు పెట్టినప్పుడు ఈ బుగ్గల మీద ముద్దు పెడితే మన ద్వారా వాళ్ళకి బ్యాక్టీరియా చేరి ఫంగస్ లేదా ఆ తర్వాత కొన్ని వ్యాధులు రావడానికి అవకాశం. ఇంకా కొందరు చిన్న చిన్న పిల్లలు, 5-6 సంవత్సరాల పిల్లలు, ఈ చిన్న పిల్లలు తీసుకుని వాళ్ళ నోటి మీద నోరు పెట్టి ముద్దు పెడతారు. అది కూడా చాలా ప్రమాదం. సరే, ఇక్కడ మనం ఎవరినైనా చిన్నపిల్లలను బొగ్గలను చూసి వాళ్ళ బొగ్గలు అట్టుకుంటాం. ఇలాగ పట్టుకునేవాళ్ళం, ముద్దు పెట్టేవాళ్ళం, లేదా ఇలా ముద్దు పెట్టి అమ్మాయిని ముద్దు ఇచ్చేవాళ్ళం ఉంటాం. అంటే చెక్కిళ్లు చూసేసరికి మనం ముద్దు పెట్టాలి అని అనుకుంటాం. ఈయన చెక్కిళ్లు ఎలా ఉన్నాయి? ఈయన చెక్కిళ్లు పరిమళ పుష్ప స్థానములుగా ఉన్నాయని ఈమె చెప్తుంది. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి చెక్కిళ్లు ఎలాగున్నాయో ఒక్క 2 మాటలు చూపిస్తా చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 30వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 30వ వచనం. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను, అతడు నిందతో నింపబడవలెను. ఎవరు? మన ప్రియుడు. దేనితో ఎలా కొట్టబడాలంట? చెంప మీద కొట్టబడాలంట. ఆ కొట్టే వారికి తన చెంపను తిప్పాలంట. నిందతో చెంపబడి కొట్టించుకున్నాడు రా అని నిందించబడాలంట. అందుకు మీకా గారు ఏమంటాడో చదవండి. మీకా పుస్తకం 5వ అధ్యాయం 1వ వచనం. మీకా పుస్తకం 5వ అధ్యాయం 1వ వచనం. అయితే అమ్మా సమూహములుగా కూడుము శత్రువులు. మీకా 5వ అధ్యాయం 1వ వచనం. శత్రువులు మన పట్టణంను ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని తీస్తాడు, చదువుతాడు. కానంటే కామాలో పురుషులకు వదిలేస్తాడు. మొన్నసారి ఒక అన్నగారు అన్నారు, కామా లేకపోతే ఒక ఆయన ఏమైపోయాడంట, చనిపోయాడు.
నామా లేకపోతే చనిపోయి. ఆయన గురించి ఎవరు తీసుకుంటారో ఒకరు శ్రద్ధ తీసుకోనండి. ఆయన కరెక్ట్ గా చదివేలాగా చేయండి. చాలా చక్కగా చేస్తాడు. అయితే మీరే ఆయన గైడ్ చేయాలి. నువ్వు ప్రతిరోజు ఒక అరగంట నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి. ఏమో నాకు తెలియదు, ఆయనే నిన్ను గైడ్ చేయగలరు. కాబట్టి ప్రియులారు, ఇక్కడ ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని ఎక్కడ కొడతారంట? చెంప మీద కొడతారంట. దేనితో కొడతారంట? కర్రతో కొడతారంట. ఎప్పుడు కొట్టినారు? ఎవరిని కొట్టినారు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొట్టినారు. చెంప మీద కొట్టి, ప్రధాన యాజకుడితో ఇలాగైనా మాట్లాడతావని చెంప మీద కొట్టినాడు. చెంప మీద కొట్టి మళ్ళీ ఆయన చెంప వెంట్రుకలు పట్టుకుని ఇలా పెరిగినాడు. ఆయన చేతులేమో ఇలా వెనక్కి కట్టబడి ఉన్నాయి. పిలాతు ఎదుట నిలబడి ఉన్నాడు. జీవాధిపతి ఒక్క చూపు కోపంతో చూస్తే బూడిద కూడా మిగలదు. కానీ ఆయన చూపులో కూడా కరుణేనండి. ప్రియులారా, నీ కొరకు నా కొరకు ఆ పరిమళ పుష్ప స్థానములైనటువంటి చెక్కిళ్ళు కర్రతోనూ చేతితోనూ టపా టపా కొట్టబడినాయి. ఆయన చెంప వెంట్రుకలు అంటే ఆయన నాజీరు చేయబడిన వాడు. ఏమా కుర్చీలో కుర్చీ విన్నాము. దారి కదా, నువ్వే అర్థం చేసుకోవాలి. నేను ఇందులోంచి బయటికి రావడం, బయట నుండి లోనికి వెళ్ళడం, నా సమయం నీవే తినేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చెంప మీద కొట్టబడి నాజీరు చేయబడిన వారు. అందుచేత ఆయన చెంప వెంట్రుకలు గడ్డముగా ఉన్నాయి. చెంప మీద కొట్టిన వాడు చెయ్యి తీయలేదు. కొట్టి కొట్టి ఆ చేతికి చిక్కిన ఆ వెంట్రుకలను పట్టుకుని మెలేసుకుని లాగినాడు. అంత బాధ పెట్టినాడో చూడండి ప్రియులారా. నీ కొరకు నా కొరకు మన ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడిగా మార్చబడినాడు. నీ కొరకు నా కొరకు సంఘానికి శిరస్సు అయినాడు. నీ కొరకు నా కొరకు బలమై ఉన్నాడు. అంతేకాదు మనల్ని చూసేవాడిగా ఉన్నాడు. ప్రతి దినము చూస్తున్నాడు. నీవు అనుకుంటున్నావు దేవుడు నన్ను చూడడం లేదని. దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. దేవుడు నిన్ను చూడడమే కాకుండా నీ కొరకే నేను గాయపరచబడ్డాను. నా చెక్కుళ్ళు పెరికివేయబడ్డాక చెంప వెంట్రుకలు నీ కొరకే అంటున్నాను. నా కొరకు వద్దబడిన నీ చెంపలను బట్టి, పెరికివేయబడిన నీ వెంట్రుకలను బట్టి యేసయ్య నీకు వందనాలంటూ ఆయన ఆరాధించుకుందాం. ఆ రోజుగా చూస్తే ఆ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 13వ వచనం మధ్య భాగంలో అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె. అంటే జటామాంసి మామూలుగా ఘన పదార్థంగా ఉంటుందేమో, దానిని ద్రవ రూపకంలో చేస్తే అది ఎంత పరిమళ సువాసన వస్తాదో ఆయన పెదవులు అలా ఉంటాయట. ఆయన పెదవులు పద్మాలతో ఉన్నాయంట. మన వాళ్ళు కవిత్వాలు రాసేటప్పుడు ఆ ప్రియురాళ్ళకి ఉత్తరాలు రాసేటప్పుడు అంటారు, ప్రియురాళ్ళకి ఉత్తరాలు ప్రియులు రాస్తారు, అబ్బా నీ పెదవులు తామ రాకుల్లాగా ఉన్నాయి, కలువ రేకుల్లాగా ఉన్నాయని అంటారు. రైట్. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం అదే పెదవుల మీద ఏం చేస్తూ ఉంటాడు? సిగరెట్ తోటి కాల్చేస్తుంది. ఏంట మరి ఆ పెళ్లికి ముందేమో ఉత్తరాలు ఉంటాయి, పెదవులు ఎలా ఉన్నాయంట? తామరాకుల్లాగా కలువు రేకుల్లాగా. పెళ్లి అయిపోయిన 1 సంవత్సరం తర్వాత సిగరెట్ తోటి మచ్చలు పెడతారు. కానీ ఇక్కడ ప్రియురాలు చెబుతుంది, నా ప్రియుని పెదవులు ఎలా ఉన్నాయి అంటే పద్మములలాగా ఉన్నాయి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళిస్తున్నవి అన్నాడు. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయంలో ఆయన పెదవుల మీద దయారసము పోయబడిందని అంటాడు. కీర్తన 45:2లో నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద. ప్రభువైన యేసుక్రీస్తు వారు నోరు తెరిచి మాట్లాడుతుంటే అనేక మంది ఆయన దయగలిగిన మాటలు విని అక్కడే కూర్చుండిపోయారంట. మీరు చదివినప్పుడు మరి గమనించారో లేదో, ఆయన వాక్యము చెబుతుంటే వాళ్ళు అలాగే ఉండిపోయినారంట. ఆయన అంటాడు, వీళ్ళు 3 రోజులు బట్టి ఇక్కడ ఉండిపోయారు, వీళ్ళకి ఆహారం లేదంటాడు. అంటే ఆయన దయగలిగిన మాటలు ఎలా ఉన్నాయి నా ప్రియులారా. అందుచేతనే ఉదయకాల సమయంలో నీ పెదవులపై పోయబడిన దయారసమును బట్టి, నీ నోటి నుండి వచ్చిన దయగలిగిన మాటలను బట్టి యేసయ్యా నీకు వందనాలంటే ఆయన ఆరాధించుకుందాం. అలాగే ఇక 6వదిగా చూస్తే 7వదిగా చూస్తే 5వ అధ్యాయం 14, అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె
కరములు అంటే ఏంటండి? చేతులు. ఎలా ఉన్నాయంట? స్వర్ణ గోళముల వలె ఉన్నాయంట. స్వర్ణం అంటే బంగారం, మీకు అందరికీ తెలుసు. గోళం అంటే గుండ్రంగా ఉన్నాయంట. గుండ్రంగా ఉన్నాయంట ఆయన చేతులు. అంటే బంగారములాగా ఉన్నాయి, గుండ్రంగా ఉన్నాయి. అంతేకాకుండా అవి ఎలా ఉన్నాయి అంటే అతని చేతులు రత్నభూషితమైన చేతులుగా ఉన్నాయంట. రత్నాలతో అలంకరించిన బంగారపు చేతులు గుండ్రంగా ఉన్నాయి. ఆ చేతులని ఒక దినాన ఎలా ఉన్నాయంటే సోమ దగ్గరికి వచ్చి, సోమా ఇదిగో నా చేతుల గాయాలలో ఏలు పెట్టి చూడవయ్యా, ఇదిగో నా పక్కలో కూడా బల్లెపోటు చూడవయ్యా అని అంటున్నాడు. అంత రత్నభూషితమైనటువంటి స్వర్ణ మరి గోళాలంకారముగా ఉండిన చేతులు నీ కొరకు నా కొరకు ఏమైనా మేకులతో దిగ్గొట్టబడి. అయినా గాని ఆయన అంటాడు, నీవు నా చేతులలో నుండి ఏ ఒక్కరిని కూడా అపహరించలేవు. ఆయన చేతులలో మనకు కాపుదల, ఆయన చేతులలో మనకు భద్రత, ఆయన చేతులలోనే నీకు నాకు ఆశ్రయం. అందుకే రత్నభూషితమైన స్వర్ణ గోళాంకృతముగా ఉండిన నీ చేతులు నా కొరకు మేకులతో దిగ్గొట్టబడి గాయపరచబడిన ఆ చేతులు నాకు భద్రతనిచ్చేవిగా ఉన్నాయి. ఆయన చేతుల్లో నుండి ఎవడు నిన్ను అపహరించలేడు. అంత గొప్ప ప్రొటెక్షన్ ఉంది. సీఎం గారికి పిఎం గారికి కూడా లేనంత గొప్ప ప్రొటెక్షన్ నీకు నాకు ఉంది. యోహాను సువార్తలో అంటాడు, నీవు నాకు అనుగ్రహించిన వారిని ఏ ఒక్కరిని నేను పోగొట్టుకోలేదు, ఒక్క నాశన పుత్రుడు తప్ప. ఎందుకంటే ఆయన చేతుల్లో ఈ చేతుల్లో నాకు భద్రత ఉంచినందుకు వందనాలు. 8వ చూద్దాం. 5వ అధ్యాయం 14వ వచనములో 2వ భాగములో, అతన్ని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రముకు దంతపు పనిగా. కాయం అంటే ఏంటండి? శరీరము. శరీరం అంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా పొట్ట భాగం ఉంది కదా. ఈ పొట్టలో ఎన్ని ఉన్నాయండి? ఈ పొట్టలో చాలా అంతరింద్రియాలు ఉన్నాయి. ఈ అంతరింద్రియాలన్నీ కూడా మన పొట్ట దేంతో నింపుతామంటే, ఉదయం చాలా మంది బజ్జీలు వేసిన వాళ్ళు ఉన్నారు, ఇడ్లీలు వేసిన వాళ్ళు ఉన్నారు, ఆవాళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు, గారెలు వేసిన వాళ్ళు. ఈ పొట్టలు అన్ని వేసేసాం. అకపోతే బజ్జీలు చేస్తారు ఎవరు? మా భారత ఏంటి? అలాగే అందరు ఇడ్లీలు వేసారు, దోశలు వేశారు. కానీ ఆయన పొట్టలో ఏమున్నాయి? దయ, కరుణ, కనికరం, ప్రేమ, వాత్సల్యం. వాత్సల్యంలో కూడా మన ఏంటి? నూతన వాత్సల్యం. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయంలో చెప్తాడు, నీ అంతరంగమందు అనుదినము నూతనమైన వాత్సల్యమును కలిగి. ఆయన అంతరంగమంతా కూడా ప్రతి దినము నీ పట్ల నా పట్ల నూతనమైన వాత్సల్యాన్ని కలగజేసుకుంటున్నాడు. అందుకే నీవు నేను ఇంకా సజీవులంగా ఉన్నాను. అంతేకాకుండా ఆయన కాయము ఎలా ఉన్నదో మరొక మాట చెప్పాడు, విచిత్రమగు దంతపు పనిగా కనబడుతుంది. దంతపు పని అంటే నాన్నగారు, దంతం అంటే ఏనుగు దంతం. మీరు రాజుల గ్రంథం చదివితే ఒక రాజుగారు ఏనుగు దంతాలతో ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికీ కూడా ఏనుగు దంతాలు ఎంతో విలువైనవి. ఏనుగు దంతాలతో విదేశాల్లో ఎన్నో చేస్తారు. సరే, ఏనుగు దంతం కావాలంటే ఏం చేయాలో చెప్పండి? ఏనుగు చస్తేనే దంతం వస్తుంది. ఇప్పుడు ఈయన శరీరం ఎలా ఉందంట? దంతపు పనిలాగా ఉందంట. అంటే ఈయన శరీరం మొత్తము దున్నబడింది. ఈయన శరీరములో నలగగొట్టబడిన భాగం లేదు. ఈ శరీరం అంతా కూడా కొరడాలతో, 39 కొరడాలతో, 500 మంది రాణువారు గుద్దిన గుద్దులతో, చెంప వెంట్రుకలు పెరికివేయబడడంతో ఆయన శరీరం అంతా కూడా దున్నబడింది. అందుచేత నీ శరీరము దున్నబడి మొత్తబడి నా కొరకు దంతపు పనిగా చేయబడినందుకు యేసయ్య నీకు వందనాలంటూ ఆయన ఆరాధించుకుందాం. 9వదిగా చూస్తే 5వ అధ్యాయం 15వ వచనములో, అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి. ఆయన కాళ్ళు స్తంభాల వలె స్థిరంగా ఉన్నాయి. స్థిరంగా ఉన్నాయి. నీ కొరకు నా కొరకు ఆయన కాళ్ళు స్థిరముగా ఉన్నాయి. మనకుందా స్థిరత్వం? ఒకప్పుడు ఇక్కడ, మరొకప్పుడు అక్కడ. అద్దిల్లు గురించి సంఘం మార్చేసింది ఒక అక్క. అద్దిల్లు గురించి సంఘం మార్చేసింది. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే అద్దిల్లు అంటే నేను అడిగి పెట్టలేదు. ఇంకొక ఇల్లు అడిగి పెట్టిన అన్నాక చక్కగా చూస్తున్నారు. ఆ కూతురులాగా చూసుకునేవారు వారు. అద్దిల్లో ఏదో వస్తుంది కదా, వచ్చినందుకంటే నేను ఆళ్ళ మీద గొడవాడేయాలండి. అందు గురించి సంఘం మార్చేసింది వారు.
ఎంత విచిత్రంగా ఉంది. అంటే స్థిరము లేదు. ప్రియులారా, మనము స్థిరులమై ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో 58లో చెప్తాడు, ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికి స్థిరులను కదలిన వారును, ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికి ఆసక్తి కలిగిన వారు అయి ఉండాలి. స్థిరముగా ఉండాలి. స్థిరంగా ఎవరుంటారు? ఇప్పుడు మా సంజయ్ అక్క గారి ఇంటికాడ ఒక మామిడి చెట్టు ఉంది, అది అక్కడే స్థిరంగా ఉంటారు. అమ్మ పూత పూసావు కదా, మా ఇంటికి వచ్చే కాయలు కాసిన అక్కడ ఇక్కడుండు, కాయలు కోసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళంటే అది వెళ్తాదా? విశ్వాసులు వెళ్తారు. ఈ 40 రోజుల్లోనేమో ఎక్కడుండు, 40 రోజులు అయిపోయిన తర్వాత ఫలానా చోటుకి వెళ్ళంటే విశ్వాసులు వెళ్లే వాళ్ళుగా ఉన్నారు. స్థిరము లేదు. కానీ ఈయన అలాంటి వాడు కాదు. ఈయన స్థిరమైనటువంటి వాడు. ఈయన పాదాలు స్థిరంగా ఉన్నాయి. ఈయన ప్రపంచమంతా తిరిగేసి సువార్త చేయొచ్చు కదా, కాదు. యెరూషలేముని కేంద్రంగా చేసుకుని ఆ చుట్టుప్రక్కల సువార్త చేసి 12 మందిని మాత్రం వదిలినాడు ప్రపంచం మీదకి. ఆయన స్థిరుడు. ఆయన ఇచ్చిన మాటలు స్థిరం. ఆకాశము భూమి గతించును కానీ మా నోటి మాటలు ఎన్నటికీ గతించవన్నాయి. స్థిరమైన పాదములు కలిగి, బలమైన పాదములు కలిగి, స్థిరముగా నన్నును మందిరములో ఉంచినందుకు వందనాలయ్యా అంటే ఆయన ఆరాధించుకుందాం. 10వది చూసి ముగించుకుందాం. 5వ అధ్యాయం 16వ వచనం. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, వీళ్ళారా, ఆయన ఆమెకు ప్రియుడు. ఆయన నోరు ఎలాంటిదంట? అతి మధురం. మన నోరు గురించి చెప్తారా ఎవరైనా? మన నోరు గురించి బైబిల్లో రాయబడిన మాట. మీ నోరులన్నీ బాగుంటాయిలేండి, మీరు చాలా మంచి నోర్లు ఏమండి. మీరు కుళాయి దగ్గర గట్టిగా మాట్లాడరు, దేవుని ఇంట్లోనూ గట్టిగా మాట్లాడరు, ఒక్క భర్త గారి దగ్గరే గట్టిగా మాట్లాడతారు కదమ్మా. ఇంకెక్కడ దేవుని ఇంట్లో ఆరాధన నెమ్మదిగానే చేస్తారు. కుళాయి కాడ కూడా ఇది వరకు కుళాయి కాడలే, ఇప్పుడు కుళాయిలు లేవు. ఇది కుళాయిలు కాదు. ఇది వరకు అయితే కనుక నేను ముందు వచ్చానంటే బిందెలు దిక్కునేటప్పుడు బిందెలు ఎత్తో అని చెప్పని పెద్దగా అరిసేవాడు. ఇప్పుడు అదేమీ లేదు. ఎవరి కాళ్ళకి ఇంటి కుళాయి. సరే, ఈదిలో ఏదైనా గొడవ వచ్చినప్పుడు గట్టిగా అరుస్తామంటే అదే అస్సలు అరవరు. మీ నోర్లు చాలా మంచి నోర్లు. కానీ నా నోరు గురించి బైబిల్లో ఎవరు రాయబడిందంటే, నీ నోరు తెరిచిన సమాజం రాయబడింది. నా నోరు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు నోరు తెరిస్తే సమాధిరా బాబు. సమాధి తెరిస్తే ఏమొస్తుందండి? మనం మా మరియమ్మ గారిని బరియలు చేసేసినాం. నాకు చాలా ఇష్టమైన తల్లి. ఈ ఊర్లో నన్ను మొట్టమొదటి ప్రేమించిన తల్లి ఆ తల్లి. గంటలు నాతో గడిపేది సావాసం. మా అక్కలందరూనేమో ఏం చెప్పేస్తున్నావు మా గురించి, మా వాళ్ళ అమ్మని. మా అక్కలు అడిగేవారు, మీ అమ్మ వచ్చిందా, చెప్పిందా అంటే, అక్క అన్ని చెప్పిందక్క, గోంగూర ఎండ్రోజు గురించి చెప్పిందక్క, ఇప్పుడు నొప్పి తెచ్చుకుంటే ఉప్పుడు పిండి చేసుకున్నాం, ఇవన్నీ చెప్పింది. కృష్ణాల గురించి చెప్పింది, బెల్లం గురించి ఇవి చెప్పింది. ఇప్పుడు ఆవిడ బరియలు చేసేసాడు మొన్నే. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడాలని అనుకున్నాను అనుకో, ఏమొస్తుందండి మా అమ్మ సమాధి తెరిస్తే? వాసన వస్తుంది. ఎందుకంటే ఆ చర్మాన్ని ఇప్పటికే ఆ పురుగులు తింటూ ఉంటాయి, కుళ్ళిపోతూ ఉంటుంది. అబ్బాయి ఒక్కసారి చూడాలనుకుంటున్నాను, ఆ తాడు ఏదో ఉండిపోయిందంటే తీసుకున్నాను అనుకుంటున్నాను, వెళ్ళి అనుకో, ఏముంటుంది? కోడలు మా అక్కలేం తీసుకోలేదండి బాబు. మా అక్కలకి ఏమి ఇవ్వలేదండి. మా అమ్మ నేను ఆ విషయంలో నేనే చెప్పేస్తాను. అంటే మీరు చెప్పింది సబబులే, కోడలు పీకేస్తారనేది. అయితే అలా చేయలేదు. కాబట్టి ప్రియులారా, తెరిచిన సమాధి ఎంత కంపు పడుతుందో, ప్రతి ఒక్కరి నోరు అంత కంపు పడుతుంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోరు మాత్రం ఎలా ఉందంటే అతి మధురంగా ఉంది. అందుకే ఆయన కొండ మీద వాక్యం చెబుతుంటే, కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 3 అధ్యాయాలలో 111 వచనాలు రాసినాడు. ఆయన నోరు తెరిచి మాట్లాడుచుండగా, చదవండి ఎవరైనా మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి, చాలండి ప్రియులారా, ఆయన నోరు తెరిచి మాట్లాడిన మాట. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ప్రసంగాలన్నీ రాస్తే ఎందుంటాయో తెలియదు గాని, కేవలము కొండ మీద ప్రసంగంలోని 111 వచనాలు రాసి పెట్టినాడు దేవుడు. ఆయన నోటు నుండి జాలువారిన మాటలవి, ఆయన మధురమైన మాటలవి, మనకు జీవాన్ని ఇచ్చే మాటలవి. ఆ 111 వచనాల్లో మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలాగన మనము దేవుని వాక్యాన్ని అనుసరించాలో చెప్పాడు. ఎంత మధురమైన మాటలవి. ఎప్పుడైనా చదివినావా? 111 వచనాలు, 5, 6, 7.
మత్తయి సువార్తలోని 3 అధ్యాయాల్లో రాయబడిన 111 వచనాలు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నోరు తెరిచిన మధురమైన మాటలవి. మాటలే నాలో నీలో జీవాన్ని నింపేవి. నీ మధురమైన నోరు తెరిచి ఇచ్చిన జీవపు మాటల వల్ల నా బ్రతుకు మార్చబడింది, నా తీరు మార్చబడింది. నీ జీవపు మాటల కొరకు, మధురమైన మాటల కొరకు నీకు వందనాలంటూ సాగిలపడి ఆయన్ను ఆరాధించుకుందాం. ఈ షూలామితి తన ప్రియుడైనటువంటి ఆ ప్రియుని కొరకు ఎన్ని ధన్యతలు, ఎన్ని ఆధిక్యతలు చెప్పిందండి? 10 ఆధిక్యతలు చెప్పింది. మొదటి దానిలో 3 ఉన్నాయి. ఒకటి ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో శ్రేష్ఠుడు. ఆ తరువాత మిగిలిన 9 మీకు చెప్పు. 10 పెట్టి ఇప్పుడు మీరు ఆరాధన చేయవద్దు. ఒక్క మాట లేదా 2 మాటలతో ఆరాధించు. ఆయన నీ ప్రియుడైతేనే ఆరాధన చేయి. ఆయన నీ ప్రభు అయితేనే ఆరాధన చేయి. ఆయన రక్తంతో నువ్వు కొనబడి కడగబడిన అనుభవం ఉంటే ఆరాధన చేయి. నోటి మాటలతో చేసే ఆరాధన ఆయనకు అవసరం లేదు. నువ్వు చేసే ఆరాధన ఒక్క మాట 2 మాటలతో. ఎవరి నామములో చేయాలా? ప్రభు అయిన యేసు. మామూలు యేసు కాదు. యేసు చాలా మంది ఉన్నారు. యేసులు చాలా మంది ఉన్నారు. మన జగ్గంపేటలో యేసు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారా? అక్కడ యేసు వాళ్ళ భార్య ఉంటది కదండి, ఆయన పేరు ఏం పేరు? పొడు సత్యవతి గారు అంటాం. ఆయన పేరు ఏమేసండి? బుల్లేసు అంటారండి. చాలా చక్కగా ఉంటుంది. బాలేసు కదండి, బుల్లేసు. కాబట్టి యేసుగా అంటే ఇప్పుడు ఆయన నామంలో వెళ్తారు. అక్కడ బుల్లేసు ఉన్నాడు, ఆయన నామంలో తీసుకెళ్ళండి అంటాడు పరిశుద్ధాత్ముడు. ఆయన నామం కాదు, యేసు క్రీస్తు కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నేను నీకు ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. ఎలాగా? సగం ముసుగేసుకున్నారు. సగం ముసుగా. అసలు ప్రతి సహోదరి దేవుని ఇంటికి వచ్చినప్పటి నుండి మేము ఈ చిన్న బిడ్డని ఎందుకు అంత ప్రేమిస్తామంటే, ఈ చిన్న బిడ్డ సుప్రియ ఇంత ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఉంటాయేమో, నిలబెడితే ఆ స్థలంలో ఇలా ముసుగు జారుకుంటే వేస్తుంది. ఒక 50 సార్లు ముసుగే సరి చేసుకుంది. ఇప్పటికీ వీడియోలో ఉంది, దాచుకున్నాం మేము. మరి మీరు ముసుగు వెళ్ళిపోయినా కానీ అలా ఊరుకుని ఉంటారు. గాలి వస్తుంది కదా, తలపోటు వస్తుంది కదా. దేవునికి మహిమ కలగాలి, నీకు దీవెన కలగాలి, నీ యజమాని కూడా దీవించబడాలి. నీవు తలపై ముసుగు వేసుకోవడం దేవునికి మహిమ, నీ ఇంటికి ఆశీర్వాదం. ఆ రీతిగా చేసి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన్ను ఆరాధించడము గాక. దయచేసి లేచి నిలబడదాం. సియోను గీతముల్లో 84, పాత పుస్తకాల్లో 82, 82 పల్లవి అనుపల్లవి 3వ చరణం పాడుకుంటాం. పల్లవి అనుపల్లవి 3వ చరణం. అన్ని చరణాలు కూడా మీకు ఈ వర్తమానము ఈ చరణాల్లో ఉంటుంది. మీ ఇంటికి వెళ్ళాక ఈ పాట బాగా పాడుకోనండి. 84, 82 పల్లవి అనుపల్లవి 3వ చరణం పాడుకుంటుండగా సండే క్లాస్ పిల్లలు సండే క్లాస్ వెళతారు. తర్వాత సండే క్లాస్ వారు ఆరాధించి చూడడానికి వెళతారు. స్తోత్రితుము నిన్ను మారు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. స్తోత్రితుము నిన్ను మారు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. పరిశుద్ధాత్మములతో సాక్షించదము పరిశుద్ధాత్మములతో సాక్షించదము స్తోత్రితుము నిన్ను మారు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. స్తోత్రితుము నిన్ను మారు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. ధవళవర్ణుడా సత్యరూపీ అనబడువాడా. ధవళవర్ణుడా రత్నవర్ణుడా సత్యరూపీ అనబడువాడా. రక్షించిన రక్షకుడవు నాద నీవే శరణం. నన్ను రక్షించిన
దయచేసి కూర్చుందాం. ఒక్కటి రెండు మాటల ద్వారా ఒక్క జన్మిత లేని వాళ్ళము ఏ మంచి లేని వాళ్ళమైన మమ్మల్ని ప్రేమించి స్నేహించి మీ ప్రియకుమారుడు మా కొరకు పంపించినందుకు మీకు వందన స్తోత్రాలు తెలుస్తున్నాను. పరిశుద్ధుడైన నీ కుమారుడు నా కొరకు పాపిగా మార్చబడి పాపి యొక్క శిక్ష యావత్తు అనుభవించి ధవళవంతుడు రత్నవంతుడిగా మార్చబడినందుకు మీకు స్తోత్రములు. ఆయన శిరసత్వం కింద సంగమనే శరీరములో నన్ను భాగముగా చేసినందుకు మీకు స్తోత్రములు. ఆయన చేతులలో నన్ను భద్రపరుస్తున్నందుకు స్తోత్రములు. ఆయన యొక్క కను దృష్టి కింద ఎల్లప్పుడూ నన్ను నా దేని కుటుంబము చిన్న సంఘమును ఉంచుతూ వచ్చినందుకు మీకు స్తోత్రములు. నా ప్రీతండి మీ అంతరంగ ముందు కలుగుతున్న నూతన వాత్సల్యం కొరకు స్తోత్రములు. మీ పెదవులపై పోయబడిన దయారసము కొరకు స్తోత్రములు. మా ప్రియ ప్రభువా, మీ యొక్క నాయన తల వెంట్రుకలు నాయన బలములకు సాదృశ్యంగా ఉండి మాకు మీరే బలమైనందుకు స్తోత్రములు. మీ కాళ్ళు ప్రభు స్థిరమైనవిగా బలమైనవిగా ఉండి మమ్మల్ని స్థిరపరిచినందుకు మీకు స్తోత్రములు నాయన. ఆ రీతిగా మా ప్రియమైన తండ్రి, మీ నోరు అతి మధురమైనదిగా ఉండి మీ నోటి మాటలతో నాకు మాకు ఇచ్చిన శ్రేష్టతను బట్టి రక్షణ బట్టి ఆయన మీ కాపుదల భద్రత విడుదల విమోచనలను బట్టి స్తుతిస్తూ కనికరించి శిలువ రక్తముతో శుద్ధి చేసి శిలువ చోటును మరుగుపరిచి నీ దాసుల బోరు ద్వారా వీరుగా నాతో మాతో మాట్లాడుతూ రమ్మని సమయం దీవెనకరముగా ఉంచమని మీ కలువరి శిలువ రక్త ప్రోషణ కిందకి మమ్మల్ని అందరినీ తెచ్చిపెడుతూ మాకు అతి శ్రేష్టమైన వాడిగా ఉండినందున యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో మీకే స్తుతించి ఆరాధించి ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేరిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అన్న నిలబడి నెక్స్ట్ ఏంటి అన్నాడు. నాకైతే ఏం చెప్పాలను అనుకున్నాను, నిజమే ఆలోచన ఉంది ఏం చెప్పాలి అంటే ఆది కాలంలో మానవుడు కాదు తుస్తే స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం దేవుడు ఏంటి, దేవుడిని ఎవరు చూశారా లేదా చూసుకుంటూ వచ్చాం. తర్వాత నెక్స్ట్ వచ్చేది యేసు ప్రభువుని ఎవరు చూశారు మాట నెక్స్ట్ వీక్ మాట్లాడుతాం. రేపు బుధవారం మాట్లాడతాం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. రావాల్సిన వారు రావచ్చు, వినాల్సిన వారు ఎంత వినాలో అంత వినొచ్చండి. తర్వాత చెప్పినప్పుడు నేను చెప్పాను ప్రసంగి గ్రంథం అండి. సొలొమోను గారి గురించి మాట్లాడుతున్నారు అన్న. పరమగీతం సొలొమోను గురు మంచి జ్ఞాని అండి. జ్ఞాని భూమి అంతటి మీద కూడా భూమిలో పుట్టిన వాళ్ళందరూ కూడా అందరికంటే కూడా జ్ఞానం. అలాంటి ఆయన ఒక మాట అంటాడు, సమస్తము వ్యర్థమే అంటాడు. ఇదే పట్టుకున్నాను. దీని గురించే మాట్లాడాలని ఆశపడతాం. ఆదికాండం అవ్వాలి బాబు, ఇంకా ఆదికాండం స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైపోతాయ్యా బాబు ఎత్తుకున్నారేమో. కానీ ఆదికాండం స్టార్టింగ్ ఏంటి, అక్కడి నుంచి మాట్లాడుతున్నాము. బైబిల్ గ్రంథం ఏంటి, దేవుడు ఏంటి, దేవుడిని మాట్లాడుకుంటూ వస్తాం. బట్ నెక్స్ట్ ప్రసంగి గ్రంథం స్టార్ట్ అయిపోయింది. ఆదికాండం అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడైపోతాయ్యా అంటే నవ్వుతున్నారు పిల్లలు. ఇంకా ఆదికాండం స్టార్ట్ అవ్వలేదు, ఎప్పుడైపోద్ది అంటున్నారు. అందుకు నవ్వుతున్నారు. ఎవరో కాదు, నాకు ప్రకాశం అవుతున్నారు, కనిపిస్తున్నారు. కాబట్టి ఎందుకు అంటే ప్రతి మాట ప్రతి వచ్చిన పట్టుకున్నాం. ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్ కాబట్టి, నేను ప్రొఫెసర్ కాబట్టి ఖచ్చితంగా పట్టుకుంటున్నాను. ప్రతి మాట పట్టుకొని మాట్లాడుతున్నాం. ఆరాధన తీసుకున్నాం. మనం ఆరాధన విషయం మాట్లాడుకుంటాం. కాబట్టి నెక్స్ట్ మాట్లాడే మాత్రం ప్రసంగి గ్రంథం మాట్లాడుతున్నాం. దేవుడి చిత్తం అయితే బ్రతికుంటే, దేవుడు బ్రతికించి ఉంటే మాట్లాడాలి. ఆ విధంగా దేవుడు గొప్ప దయచేయను కాక మన బాగా పోతాం. అయితే మనం లాస్ట్ వీక్ ఎవరు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఆరాధన ఎందుకు కూర్చోవాలి, ఆదివారం ఎందుకు కూర్చోవాలి, ఆదివారం ఎందుకు రావాలి, మందిరంలో మాట్లాడుకుంటూ ఎలా ఉండాలి,
దానిలో నుంచి కొన్ని విషయాలు ముందు 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 మనం మాట్లాడుకున్నాం. లోకాస్వార్త గురించి ఒక ఆయన పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు యేసుప్రభువు కొన్ని విషయాలు ఆ విషయాన్ని మీతో మాట్లాడని ఆశపడతాం. దానికంటే ముందు చిన్న విషయాన్ని మీకు చూపిస్తాము. ఎందుకంటే మనం ఆరాధనకు వస్తున్నాం, ఆరాధించడానికి వస్తున్నాం. ఎందుకంటే మనం ఎందుకు ఆరాధించాలి? దేవుడు ఎందుకు ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? ఆరాధిస్తున్నాం, ఆ విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాదు, ఇంకా చెప్పాలి మీకు. ఆ విషయాన్ని మాట్లాడిన తర్వాత ఇంకా చెప్తాను మీకు. ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి. ముందు మనం ఎవరు విరవాలి రొట్టె మాట్లాడుకున్నాం. ఎప్పుడు విరవాలి అని కూడా మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడదాం. దానికంటే ముందు ఒక విషయం మాట్లాడతాం మీకు. చూడండి ఒకసారి. మనం చూస్తున్నాం, ప్రపంచంలో చూస్తున్నాం. ఏదో అన్నా ఏ రోజు అన్నా నిలబడిపోయేదన్నా ఎప్పుడు నిలబడిపోయేదన్నా నేను మనం బైబిల్ క్లాస్ లో కూడా మాట్లాడాను ఈ విషయాన్ని. అందరూ వెళ్ళలేదు కాబట్టి చెప్తున్నాను. లైట్ ఎలాగానే లైట్ చీకటి పడింది, లైట్ వేయగానే లైట్ వెలిగిద్ది. లైట్ కామన్, అది ఎలగడం రాగానే ముద్దు పెట్టుకోవడం. అన్న చాలా సార్లు వేదంగా 100 సార్లు చెప్పుకుంటాడేమో నేను విని. నేను కనీసం కొన్ని నెలల నుంచి వస్తున్నాను. చాలా సార్లు నేను చెప్పాడు అన్న, ఎందుకమ్మా పెట్టుకోకూడదమ్మా అని. అసలు ఈ బైబిల్ గ్రంథంలో ఏముందో చూద్దాం సరే. బైబిల్లో ఉందా లేదా ఏమో అని చూద్దాం ఒకసారి. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం. 31వ అధ్యాయం ప్రకాష్ 26, 20. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూసి నా హృదయము రహస్యము రేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముందు పెట్టుకొని ఎడలను బాగా వినండి. ఎడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను. మనం వేషధారణ అవడానికి వస్తున్నామో దేవుని అనుకుంటున్నాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడి దేవుని నమ్ముతున్నాం. చిన్న విషయం, లైట్, చంద్రుడు, సూర్యుడు. చంద్రుడు, సూర్యుడు ఎవరికి పనిచేస్తున్నారు? ఎవరి కోసం పనిచేస్తున్నారు? నీ కోసం, నా కోసం. కాంతి ఎవరికి ఉపయోగపడుతుంది? నీ కోసం, నా కోసమే. చెట్లు కూడా వస్తుంది. చెట్లు ఎవరు పోషిస్తుంది? చెట్లు ఎవరి కోసం ఉన్నాయి? మన కోసమే. సమస్తం మన కోసమే. అయినప్పుడు దేవుడు ఇవన్నీ చేసింది నీ కోసం అయితే ఆ చంద్రుడినో సూర్యుడిని చూసి ముద్దు పెట్టుకోండి. ఆయన పరలోక రాజ్యానికి నేను వాసం కాదు ఎలాగండి మాట్లాడుతున్నాడు. క్లియర్ గా చెప్తున్నాడు, వేషధారి అవుతావు. ఆ పని చిన్న విషయం, పెద్ద విషయం కాదు. ఆజ్ఞలన్నీ కాదు. ఒక ఆజ్ఞ లేకపోయినా పాటించకపోయినా రావు అంటాడు పరలోక రాజ్యం. చిన్న విషయం, కళ్ళెదురు తెలియ విషయం. ఆజ్ఞ కాలేది. అవసరమా? అవసరం లేదు మనకి. తీసేద్దాం. అన్న చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. నేను చాలాసార్లు పట్టుకున్నాను ఆ విషయాన్ని. చెప్పాలని ఆశపడ్డాను అని బైబిల్ వెతికాను. తెలుసు, అయినా సరే వెతికాను. వెతికి మీకు చెప్పడానికి ఆశపడి చెప్తున్నాను. కాబట్టి మనం వేషధారులు ఉండడానికి కావలేదు. వేషధారులు ఉండడానికి నమ్ముకోలేదు దేవుణ్ణి. నిజమైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. నిజంగా మనం ఆరాధించాలి. అలా ఉండడానికి దేవుడి కృప దయచేద్దాం. మనం చూద్దాం ఒకసారి. మనం ఒక్కసారి ఆలోచిస్తే, మనం లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం లోకాసు వార్త 14వ అధ్యాయం 15 వచనాల నుంచి 24 వచనాలు. లోకాసు వార్త ఆయనతో కూడా ఒకసారి ఎక్కాలి. లోకాసు వార్త 14:15 నుంచి. ఇదంతా కూడా చదవండి అక్క.
ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండని వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అందరూ చూడండి. అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్లి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్లి పేదలను, అంగహీనులను, కుంటివారిని, కృట్టివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతట దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తుని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్తున్నానని. లాస్ట్ వీక్ మనం చదివాం. ఎందుకంటే మనం చదివాం ఒక విషయం మనం చదివాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16 వచ్చింది. 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి అక్క ఎంతమంది చదివారు? ఎంతమంది చదివారక్క? అన్న ఎంతమంది చదివారు? అంటే ఈ వాక్యంలోనే, ఈ లోకాసువార్తనే ఎంతమంది చదివి ఉంటారు? లాస్ట్ వీక్ చెప్పాను. లోకాసువార్త లాస్ట్ పోయిన వారంలో చెప్పాను. ఎంతమంది చదివారు? ఎందుకు పరిశోధించాలి? ఇక్కడ ఎందుకు పరిశోధించబడినాడు? పరిశీలించండి, పరిశీలించి చదువుకోండి. నేను అయినా సరే, మీరైనా సరే పరిశీలించి. యెహోవా ఏంటది? పుస్తకం కాదు, యెహోవా గ్రంథము. బాగా వినండి ప్రియులారా, అది యెహోవా గ్రంథం అంట. పరిశీలించి చదువుకోవాలంట. పుస్తకం కాదయ్యా, కథ కాదయ్యా, చందమామ పుస్తకం కాదు, యెహోవా గ్రంథము. పుస్తకం అనుకుంటున్నారే మనం, కాదు. అలాగే ఇంకొక ఆయన చెప్తున్నాడు ఒక మాట. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట అందరు దిగండి. 2:15 చదవక్క. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యములు. ఏ వాక్యము? సత్యవాక్యము. వాక్యములు ఏముంది? సత్యముంది. సత్యవాక్యమును సరిగా చదివేవాడిగాను ఉపదేశించేవాడిగాను. చదవక్క. నిన్ను నీవే దేవునికి కనుపరుచుటకు జాగ్రత్త పడు. జాగ్రత్త. చదువుకుంటున్నావా? బోధిస్తున్నావా? చదువుతున్నావా? ఎవరి కోసం? దేవుని కోసం. ఎవరు చూస్తున్నావు? దేవుడు. ఇది చదివేది నీ ఇంట్లో అయినా సరే, ప్రయాణంలో అయినా సరే ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుని ఎదుట. అది ఎవరి గ్రంథం? అది యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. నువ్వు చెప్పేవాడివైనా సరే, చదివే వాళ్ళైనా సరే ఏం చేయాలి? పరిశీలించాలి. జాగ్రత్త అని చెప్తున్నాడు. కాబట్టి మనం బాగా వద్దాం. లోకాసువార్త 14వ అధ్యాయం 13
15 వచ్చినండి మనం చూస్తే గమనిస్తే చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ తెలుసు, ఈ కథ చిన్నపిల్లలు చెప్పుకుంటారు, బాగా తెలుసు. ఎందుకంటే చెప్పారు కాబట్టి ఇంకా అందులో ఏమైనా ఉందా, ఇంకా లోపల ఏమైనా ఉందా చూద్దామని ప్రయత్నం చేస్తున్నాను. చెప్పాలని ఆశపడుతున్నా నేను. ఉందేమో అనుకున్నా, ఏమో అంతే. ఉందనుకున్నా నేను మాత్రం, ఉంది అని మాత్రం అనుకుంటున్నా నేను, గ్యారంటీ కాదు. దాంట్లో చాలా ఉంది, కథ మాత్రం కాదు, నాట్యే, ఇది కథ కాదు. దీనిలో ఏదో ఉంది, దాన్ని వెతికి చెప్పాలని ఆశపడుతున్నానండి. చూద్దాం, చూడండి 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాట విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడై ఆయనతో చెప్పగా ఏం చెప్పాడు? ఒక ఆయన యేసు ప్రభుతో పాటు భోజనానికి కూర్చున్నాడు. ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఈ భోజనం ఏంటయ్యా, ఈ భోజనం కాదు, దేవుని రాజ్యంలో భోజనం కూర్చున్నవాడు ధన్యుడు అంటున్నాడు. చదవండి బాగా మళ్ళా. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు. నువ్వు ఈ భోజనం చెప్తున్నావు, నువ్వు ఈ భోజనం కాదు అంటే అక్కడ కూర్చున్నది ఎవరు? యేసు ప్రభువారు. ఇది మాత్రం మనం ఎప్పుడు చిన్నప్పటి చదివాం, విన్నాం కూడా. ఇందులో కొన్ని లోతైన విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు ఆయన కూర్చున్నాడు? కూర్చున్న తర్వాత ఏం చెప్తున్నాడు? యేసు ప్రభువారికి చెప్తున్నాడు, అయ్యా ఇది కాదయ్య భోజనం అంటే. భోజనం అంటే అదయ్యా, ఏదయ్యా? పరలోక రాజ్యంలో భోజనం అంటాడు, దేవుని రాజ్యం భోజనం అంటాడు. ఆయన దేవుని రాజ్యంలో, పరలోకం అనలేదు ఆయన, దేవుని రాజ్యంలో, దేవుని రాజ్యం. చూడండి కింద వచ్చిన చూడండి, ఎవరితోనూ ఆయన చెప్తున్నాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు చెప్తున్న మాటలే వినండి. చెప్తూ ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఇందుకాలమందు విందు సిద్ధమైనది, రండని పిలువారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేను పొలం కొని ఉన్నాను. చాలు. ఇక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, నేను పొలం కొని ఉన్నాను. ఏముంది దీనిలో? ఆలోచించలేండి. ఈయనేంటి నిలబడి చెప్తున్నాడు? ఉంది హృదయంలో ఏదో ఉంది ఈ విషయం. దీనిలో చదువుదాం ఇంకా క్లియర్ గా. బాగా చెప్తున్నాడు, దేవుని రాజ్యములో, దేవుని రాజ్యంలో అని ఆయన చెప్తున్నాడు. మంచిదే, కానీ యేసు ప్రభువు పట్టుకోవడాన్ని దేవుని రాజ్యంలో అనే విషయాన్ని పట్టుకొని ఒక ఆయన భోజనం చేశాడు, విందు చేశాడు, పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు అయ్యా? 15 వచ్చాడు చూడు అన్న. విందు కాలమందు అతడు, ఇప్పుడు విందు సిద్ధమైనది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసు. ఎవరు పిలువబడినారు? ఎక్కడున్నారు ఈ పిలువబడేవారు? ఈయన పిలవాలి, వెళ్ళి సిద్ధమై ఉన్నది పిలవాలి. ఎక్కడున్నారు వీళ్ళు? పిలవాలంటే ఈయన వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇళ్ళకి వెళ్ళాలి. వీళ్ళు ఎక్కడున్నారు? ఈ పిలవడేవాళ్ళు. పిలవబడిన వారంటే ఏంటి? అర్థం ఏంటి? బాప్తిస్మం. లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మాత్రమే పిలవబడిన వారు. ఈయన ఇందుకోసం పంపించాడు. విందు సిద్ధమై ఉన్నది, రండి అని పిలవడానికి పంపించాడు. పంపిస్తే 18వ వచనం, అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగారు. చెప్పసాగారు. 18వ వచనం, అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేను పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి చూడవలను, నన్ను క్షమించవలని నిన్ను వేడుకుంటున్నాను. చాలు చెప్తున్నాడు, నేను పొలం కొన్నాను, వెళ్ళి చూడాలి. ఏమండి, ఒక ఆలోచన చేద్దాం. భోజనం చేయడానికి ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు, పావుగంట పడుతుంది. ఇక్కడ ఆలోచిద్దాం, ఒకసారి సత్యాన్ని ఆలోచిద్దాం. భోజనం ఇప్పిస్తున్నాడు ఆయన,
ఎంతసేపు పడుతుంది భోజనం చేయడానికి? ఈ సాకులు ఎందుకండి? ఏకముగా సాకు చెప్తున్నాడు. ఎందుకు చెప్పాలి? భోజనం 10 నిమిషాలు, పావు గంట. ఈ టైంలో ఏం చేస్తాము? వెళ్ళొచ్చు కదా, తినొచ్చు కదా? కాదండి, కాదు. ఇక్కడ దేవుడి వాక్యాన్ని వినాలి, పరిశీలించబడాలి, ఆరాధించాలి. రొట్టెలో ఇది భోజనం. ఈ భోజనం శ్రీయస్వామి చెప్తున్నాడు. ఆయన ఏమో దేవుని రాజ్యములు అంటే, దేవుని రాజ్యములు అని పక్కనే ఉండి, యేసుప్రభువు పక్కనే ఉండి చెప్తున్నాడు. చెప్తే ఏం చెప్తున్నాడు? దానికి భోజనం అంటే అది కాదు బాబు, ఇతర భోజనము, ఇది భోజనం అని చెప్తున్నాడు. ఇంకా చూడండి ఒకసారి 18 వచ్చిన తర్వాత 21 వచ్చిన. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు అతని యజమానుడు తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు గొప్పపడి, నువ్వు త్వరగా వెళ్ళి పట్టణంలోనికి, సందులలోనికి వెళ్ళి పేదలను, అంగహీనులను, గుడ్డివారిని ఇక్కడికి తోడుకునే చాలు. దాసు కోపం వచ్చిందంట ఆయనకి. ముందెవరు పిలిచారండి? ముందెవరు పిలిచారు? సిద్ధముగా ఉన్న రండి అని పిలవడానికి వెళ్ళాడు. వీళ్ళు మాత్రం సాగు. తర్వాత ఎవరు పంపిస్తాడు? ఎక్కడ పంపిస్తాడు? వీధుల్లోకి కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను పిలుచుకుని రండి. ఎవరు వీళ్ళెవరు? ఆలోచిద్దాం. ఇంకొక వచ్చాను కూడా, 23 వచ్చిన అనుకోద్దాం. అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నువ్వు రాజ్యం ఇంకా వినాలి, ఇంకా వినలేదు, అంతమంది పిలిచినా నిండలేదు. అందుకని చెప్తున్నాడు. చెప్పము, చదవము. రాజమార్గంలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయుము. రొట్టె మెరవడానికి, ద్రాక్షరసం తీసుకోవడానికి బలవంతం కావాలా? ఏం బలవంతం అండి ఇది? ఏ భోజనం ఇది? రొట్టె కాదండి. రొట్టె అనుకున్నారేమో, బైబిల్ గ్రంథంలో అలా లేదు. సాదృశ్యంగా కాదు, శరీరం రక్తమే. ఈ తింటేనే వెళ్తావు నువ్వు, ఈ తింటేనే వెళ్తావు దేవుని రాజ్యం. ఎవరు వస్తారు? ఎవరు వచ్చారు? ఎలా ఉండాలి? ఎవరు వచ్చారండి? చెప్పవలసింది ఎవరికి? ఎవరు చెప్పాలి? ఎవరు వింటారు? ఎంతమంది వచ్చారు? ముందు వచ్చారు ఎవరు? పిలిస్తే వెంటనే వచ్చారా? లేదు. ఎవరిని? పిలవబడిన వారిని. బాగా వినండి. ముందేమో చెప్పలేదు. ముందు ఫస్ట్ మాత్రం పిలవబడిన వారికి తీసుకురా. ఇక్కడేమో పిలవడానికి వెళ్ళు. ఎవరు రాలేదు కాబట్టి. ఎవరు రాలేదు? రొట్టె పిలిచేవారు, ద్రాక్షరసం తీసుకునేవారు రావట్లేదు. అందుకని బయటికి వెళ్ళి పిలుచుకొని వచ్చాడు. అయినా ఇంకా స్థలం ఉంది. అయినా సరే మళ్ళా వెళ్ళు. రాజమార్గం కంచెల్లోకి వెళ్ళు. కంచెలోకి వెళ్తే ఏముంటుంది? కంచెలు ఎందుకు? కంచెలో లేము మనం కంచెలో లేము. దేవుడి వాక్యం బోధించబడింది. దేవుడి సేవకులు వచ్చారు, వాళ్ళు చెప్పారు. కంచెల నుంచి మనం విడిపించబడ్డాం. వీళ్ళు అర్హుల భోజనం చేయడానికి? ఎవరు అర్హులు? మొదటి వారి అర్హులు. కానీ క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు. ఎవరు పిలువబడిన వారు? చాలా పిలువబడిన వారు ఏంటి? ఎలా ఉన్నారు వాళ్ళు? తేడా ముందు పిలిచిన వారికి, ముందు వచ్చిన వారికి, తర్వాత వచ్చిన వారికి తేడా ఏంటి అంటే వాళ్ళ బాప్తిస్మం తీసుకున్న వారిని. మళ్ళీ వీళ్ళేమో కోప్పడ్డాడు. దేవుడు ఇక్కడ దేవుడు కాదు, ఒక వ్యక్తి, ఒక మనుషుడు అంటాడు. 2-3 విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఫస్ట్ ఏమో మనుషుడు అన్నాడు, తర్వాత యజమానుడు అన్నాడు, తర్వాత ఏమో ప్రభువు అన్నాడు. 16వ వచనంలో ఒక మనుషుడు, 21వ వచనంలో యజమానుడు, 22వ వచనంలో ప్రభువు. ఎవరండి ముందు చేసింది ఎవరు? బాగా ఆ వచనం అర్థం చేసుకోండి. ఈ వచనాన్ని రాసుకోండి. మనుషుడు, యజమానుడు, ప్రభువు,
3 విషయాలు ఒక వ్యక్తిని చూపిస్తున్నారు. ఎవరైనా యేసు ప్రభువారే. మనము సాకులు చెప్పేవారిగా ఉన్నామా? భోజనానికి ఎంత అయిపోతుంది చెప్పండి. ఆ భోజనం కాదు ఈ భోజనం. ఈ భోజనం అంటే వాక్యం వినాలి, పరిశీలించబడ ముందు ఈ భోజనం చేయాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. కంచిలోకి తీసుకొస్తే ఎలాగా? కంచిలో తీసుకొస్తే ఎలాగా? రాజమార్గంలోకి తీసుకొస్తే ఎలాగా? కుదరదు. ఎవరు? మొదటి వారే అరుడు. మొదటి వారే వినాలి, వాళ్ళే రొట్టె ద్రాక్షస్ని తీసుకోవాలి. చెప్తున్నాడు అదే క్లియర్ చెప్తున్నాడు. చూడండి ఒకసారి అపోస్తలుల 2వ అధ్యాయం 2వ అధ్యాయం 41-42 వచ్చిన. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ ఎందును, ఆవాసమందును, రొట్టె పీచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక అనే మాటకి ఇంకా అర్థాలు ఉన్నాయి. అరే పొద్దాక ఇంకా చెప్తూ ఉంటాం. స్కూల్కి వెళ్ళడానికి ఎందుకు రోజు వెళ్ళాలి స్కూల్కి? ఈ స్కూలు వారానికి ఒకసారి ఈ స్కూలు. ఏం కారణాలే? రొట్టె పెరగడానికి కారణాలే. ఆయన శరీరం అండి, ఆయన శరీరం ఇది. రొట్టె అనుకున్నాము కాదు, ఆయన శరీరము. రాక్షసం అనుకున్నామేమో కాదు, ఆయన రక్తము. ఏమండి, ఒక్క మనిషి చంపేశామనుకోండి, హత్యా న్యాయం కింద లోపడేస్తాడు. ఎంతమందిని వేయాలండి? యేసుప్రభువు చంపిన వారిని, చంపిన వారిని ఎంతమంది వేయాలి? ఓకే, చంపేశాం, అయిపోయింది. చంపేశారు యేసుప్రభువు వారిని, అయిపోయింది. ఈ రోజు ఆయన శరీరం తింటాం మనము అంటే మనం చంపినట్టేనా? అంటే మనం కూడా చంపాలి. మనం కూడా నేరస్తులమే. ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి చంపేసి ఆయన యొక్క ఆ మాంసాన్ని మనం తిన్నాం అనుకోండి, ఏం చేస్తాం? మనం కూడా నరమాంస భక్షకులు అంటాం మనల్ని. అంటే ఏనండి, ఈయన కూడా చంపుతున్నాం, కానీ ఈయన శంకిస్తున్నాడు, తినమన్నాడు. ఎవరైనా శరీరం ఎవరైనా అంటారండి? అన్నారు. అది దేవునికి నీకు తేడా, అది దేవునికి నీకు తేడా. ఒక్క రోజు కాదు, ఈ రోజు కాదు, 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా తింటూ ఉన్నారు ప్రతి ఆదివారం. అయినా సరే తినమంటున్నాడు. ఎంత ప్రేమండి దేవునికి, ఎంత ప్రేమండి. నా శరీరం తిను అంటున్నాడు. తిను, జీవించాలి, నీ వృత్తిలో వచ్చి లేపడాలని తినాలి అంటున్నాడు. తింటే లేస్తావు, తినకపోతే ఏంటండి సీక్రెట్? అర్థం కాలేదు అనుకుంటా. చూడండి, ఆయన శరీరం తింటే లేస్తారంట. మనిషి శరీరం తింటే లేమా, నేరస్తులు అవుతాం. కానీ ఆ శరీరం తింటే మాత్రం నిత్య జీవానికి వెళ్తాం. అది దేవునికి మనిషికి ఉన్న తేడా. మనిషిని చంపితే తింటే తేడా. కాబట్టి ఎడతెగక ఉన్నారు వాళ్ళు. ఆ యొక్క దినాలు ఎలా ఉన్నాయి? మొదటి దినాల్లో యేసు ప్రభువు చనిపోయిన తర్వాత, చంపిన తర్వాత, సిలువ పడిన తర్వాత, సిలువ వేసిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత సంఘం ఎలా ఉంది? అయినా సరే వాళ్ళు ఎడతెక్క రొట్టె విచారంట. ఆ రోజుల్లో ఎన్ని శ్రమలు కొడుతున్నారు. పౌలు గారే కొడుతున్నాడు. ఎవరైతే యేసు ప్రభు నామములో చేరుతున్నారో వాళ్ళు పట్టుకొని జైల్లో వేస్తున్నాడు పౌలు గారే. అలాంటి దినాల్లో ఎడతెక్క ఉన్నారంట. ఈ దినాల్లో మనకున్నాయి, మనకి లేవన్నాయి. కానీ మనకి 6 దినాలు దేవుడు ఇచ్చాడు. 7 దినాలు దేవుడు సరిగ్గా రమ్మంటే మనకు కారణాలు. నాకు ఆ పని ఉంది, ఈ పని. ఏ పని అండి? ఎందుకండి ద్రాక్షసం? ఎందుకండి? ఎందుకు పాల్గొనాలండి? నువ్వు బుద్ధి లేగాలంటే, బుద్ధి నుంచి పడాలంటే, దేవుడి రాజ్యంలో ఉండాలంటే రొట్టె ద్రాక్షసంలో నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే రొట్టె ద్రాక్షసంలో పాలు పంపులు పొందాలి. అది ఆయన శరీరము. ఆయన శరీరమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ శక్తి ఆయనకే ఉంది.
ఇలాంటి దేవుని కలిగి ఉన్నాం. మనం మనం కారణం చెప్తున్నాం, ఆ కారణం ఉంది, ఈ కారణం. మనం బాప్తిసం తీసుకున్న వాళ్ళమే. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇంతమంది లాస్ట్ చూడలేక 22వ వచనం, అంతటా దాసుడు అంతటా దాసుడు 20 వచనం మీ కొరకు లోక సువార్త చెప్పలేదు నేను 14 24 ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో పిలువబడిన ఆ మనుషుల్లో ఎవడును నా విందు రుచి చూడనని మీతో చెప్తున్నాను. పిలువబడిన ఎవరు సాకులు చెప్పారే, ఇంకా పిలువబడ్డారే, ఎవరు కూడా నా శరీరంలో రక్తంలో పాలు పొందరు. నువ్వు నేను సాకులు చెప్తున్నావు. పిలవబడిన చాలా మంది ఉన్నారు, కంచెలో ఉన్నారు, రాజమార్గంలో ఉన్నారు. 3 times. ఫస్ట్ ఏమో దేవుడి బిడ్డలు వచ్చారు, వాళ్ళేం సాకులు చెప్తున్నారు. తర్వాత కోపంతోనూ చాలా మంది పిలిచాడు, మరలా పిలిచాడు. 3 సార్లు పిలవబడిన వారే, ఫస్ట్ పిలవబడిన వారే అర్హులు. కానీ వాళ్ళు కూడా అన్యార్హులుగా ఉన్నారు. ఇక్కడే ఉన్నాడు. పిలవబడిన వారు నా విందులో పాలు. 24వ వచనంలో ఒకడును ఏలయనగా పిలవబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడని మీతో చెప్తున్నాను. అంటే పాలుపప్పులు లేవు నీకు, రాకుండా ఉంటే పాలుపప్పులు పొందకుండా ఉంటే అంటే నీకు రాజ్యం లేదా, అవసరం లేదా? దేవుడి రాజ్యం అవసరం లేదా? పరలోక రాజ్యం అవసరం లేదా? దేనికోసం వస్తున్నాం మనం? దేవుని ఎందుకు నమ్ముకున్నాం? దేవుణ్ణి ఎందుకు బాప్తిసం తీసుకున్నాం? మనం తీసుకున్న దీనికోసమే. రొట్టె ద్రాక్షసు అంత శిక్ష ఉంది, విముక్తి ఉంది. విముక్తి ఎంత ఉందో శిక్ష కూడా అంతే ఉందండి. బాగా వినండి. నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, రొట్టెలో పాలు పొందుతున్నాను అనుకున్నాను. మనం పొందడం మంచిదే, పొందకపోతే శిక్ష కూడా అంతే ఉంటుంది. కాబట్టి ప్రతి వారం ద్రాక్షాసం తీసుకోవాలి, రొట్టెలో పాలు పొందాలి. అలా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, విందు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి 11వ అధ్యాయం కొరింథీ రాసిన పత్రిక, కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24-25. దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకే 2 సార్లు. 24వ వచనం చెప్తున్నాడు, 25వ వచనం అంటే రొట్టె తీసుకునేటప్పుడు చెప్తున్నాడు, ద్రాక్షారసం తీసుకునేటప్పుడు చెప్తున్నాడు. ఎప్పుడంటే మనం జ్ఞాపకం చేసుకునేది? రోజు ప్రార్థన చేస్తాం ఇంట్లోనే. జ్ఞాపకం చేసుకోమా? జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోమన్నాడు. 2 సార్లు చెప్తున్నాడు. రొట్టె తీసుకుని చెప్తున్నాడు, ద్రాక్షారసం తీసుకుంటాడు. ఎంత ప్రాముఖ్యం అయి ఉంటాడు చెప్పుకుంటాడు. ప్రాముఖ్యమే. అంటే మనం 1 వారం రాకపోతే, 2 వారాలు రాకపోతే ఎప్పుడు గుర్తు చేసుకుంటామంటే మనం ఏం గుర్తు చేసుకుంటాం? చేసుకోలేదు. ఆయన మరణాన్ని, ఆ మరణం వల్ల ఆ రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకున్నాం? మనం లేపడాలనుకున్నాం. మనం అనుకున్నాం, తీసుకోకపోతే లేపడం. 1 వారం రాకపోతే ఎలాగండి అనుకున్నారు. కష్టమే. ఆయనకి ఎంత విముక్తి ఉందో దాంట్లో అంత శిక్ష కూడా ఉంది అని ఆలోచించారు. ఎందుకని ఆలోచించారు? చాలా క్లియర్ గా చెప్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచనం, 10:24. హెబ్రీ కొందరు మారుకొనుచున్నట్టు కారణాన్ని బట్టి 10:24. కొందరు మానుకొచ్చున్నట్టు సమాజముగా, అంటే సమాజము అంటే సంఘమే.
సమాజం అంటే రక్షణ పొందిన వారే, బాప్తిసం తీసుకున్న వారే, రొట్టె విచ్చేవారే. కుట్టమానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట ఆ దినము ఏ దినమండి? యేసు ప్రభు వచ్చే దినము సమీపించిన కొలది, సమీపించే కొలది మీరు చూచుకొలది మీరు చెప్పు చూచిన కొలది మరి ఎక్కువగా దాగు చేయొచ్చు. మరి మన చదువు మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, మరలా అలాగు చేయొచ్చు, దాగు కాదు, అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును ప్రేమ చూపుటకు, సత్కారము చేయుటకును, సత్కారం చేయుటకు, ఒకరినొకరు పురికొల్పవలనని ఒకరినొకరు పురికొల్పవలనని నేనొక్కడే అనుకున్నావా? ప్రియులారా, నీ ప్రక్కన్నారే రక్షించబడి అక్క ఎందుకు రాలేదు, అన్న ఎందుకు రావట్లేదు చెప్పగలగాలి. ఫోన్ నంబర్ తీసుకోవాలి, పురికొల్పబడాలి. ఆ దినాల్లో ఈరోజు ఫోన్లు ఉన్నాయి, ఆ రోజు ఫోన్లు లేవండి. శ్రమల కాలం, చర్చికి వెళ్తే ఒళ్ళు కలుస్తాడు, పట్టుకుంటాడు, శరణాలు వేస్తాడు తీసుకెళ్ళి. అలాంటి దినాలు ఉన్నప్పుడు వాళ్ళే సంఘముగా అనుదినం కాదండి, ప్రతిసారి ఏకముగా కూడా రొట్టె విరవడానికి, ద్రాక్షరసం తీసుకోవడానికి కూరారంట, ఎడతెగక కూడారంట. మనం ఎంత కూడుకున్నాం, మనకి ఎన్నో కారణాలు. నాకు ఆ పని, మా బాబుకి పని ఉంది, ఈ పనికి వెళ్ళాలి, నాకే పని, ఇంపార్టెంట్ పని ఉంది, ఆదివారం మీద. ఒక్క మాట యేసు ప్రభువు చెప్తే బాగుంటుందా? యేసు ప్రభువు ఆ మాట చెప్పుంటే బాగుంటుందా? చూద్దాం ఒకసారి. ఎవరు చెప్తే బాగుంటుందండి? యేసు ప్రభువు నోటి నుంచి ఆ మాట వస్తే బాగుంటుందా? చూద్దాం, చూడండి ఒకసారి. మత్తయి వార్త 8వ అధ్యాయం, మత్తయి 8, మత్తయి 8, 21, 22. బాధాకరమైన విషయం అండి, బాధాకరం. నువ్వు చాలా కరుణ చెప్తున్నావు, యేసు ప్రభువు చెప్తున్న ఒక కారణం చాలా కఠినంగా చెప్తున్నాడు. వినండి 21 చదవక. శిష్యుడు మరి ఒకడు, అంటే ఇక్కడ అడిగే ఒక ఆయన ఎవరంటే యేసు ప్రభువు శిష్యుడు అన్నాడు. శిష్యుడు ఏం చెప్తున్నాడు వినండి. ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని అడగగా, ఆయన అడగగా యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోననివ్వు. నువ్వు కారణాలొద్దు, నాకు ఆ పనుంది ఈ పనుందని కాదు. ఏంటి మా తండ్రి పోయాడంటేనే శిష్యుడికి అవకాశం ఉంది. మనం చెప్తాం కారణాలు. ఆయనకి పోయింది ఎవరు కదా, శిష్యుడికి పోయింది ఎవరు తెలుసా? తండ్రి చచ్చిపోతేనే వద్దు అన్నాడు, నోరు మూసుకొని వెంబడించన్నాడు. అంతే. వెంబడించడం వేరు, రొట్టె విరవడం వేరండి. ఇది మరీ దారుణం, పెద్ద విషయం ఇది. వెంబడించడం వేరు, రొట్టె విరవడం వేరు. రొట్టె విరవడానికి యేసు ప్రభువారు తన శిష్యుడికి, అయ్యా నా తండ్రి పోయాడయ్యా అంటే అవకాశం ఇవ్వలేదు. అన్ని వెంబడించారు. వాళ్ళు పాతి పెట్టుకుంటారు, పోతారు, పోయారు కదా. ఇంత కారణం చెప్తున్నాడు. మన కారణాలండి, ఈ కారణం చెప్తాం మనం. మనకుందా ఈ కారణం? ఏదో కారణం దేవుని వాక్యం అది లేదు. యేసు ప్రభువు నుంచి నోటి నుంచి వచ్చే మాట ఇది కాదు. వెంబడించు, కారణం వద్దు, పోతే పోని. మృతులు పాత పెట్టుకుంటారు, మృతులు పాత పెట్టుకుంటారు. నువ్వు సజీవుడిగా నన్ను వెంబడి, నువ్వు సజీవుడు కదా నన్ను వెంబడి, నువ్వు సజీవుడు అయి ఉన్నావు కదా, యేసు ప్రభువు నమ్ముకొని వాక్యం అనుసరిస్తూ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ ఉన్నావు కదా, నువ్వు సజీవుడిగా. కారణాలు చచ్చిపోయిన కారణాలు వద్దు, రా మందిరానికి అలాగే చేయడానికి మన కారణాలు వద్దండి. ఆయన రొట్టె ద్రాక్షరసం కారణాలు. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే మనము బ్రతుకుతాం, తిరిగి లేస్తాం. ఆ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడం. మోకాళ్ళ మీద పడతారు. పిలవబడిన వారము, దానికి సాకులు చెప్పే వారం కూడా మనమే. అందుకే రాజవీధులలోనికి, పట్టణ వీధులలోనికి, సందులలోనికి
కంచెలలో అంటే ఇంకా బంధకాల్లో ఉన్నవారిని ఆయన పిలుచుకొని చేయమంటున్నాడు. ఆ విందుశాలకు ఆయన శరీరం తినడానికి, ఆయన రక్తము తాగడానికి నీకే ఉంది అర్హత. కానీ నువ్వు ఎన్ని సాకులు చెబుతావు? ఆదివారమే నీకు అన్ని పనులు. బల్ల చుట్టూ పచ్చని ఉలివ మొక్క వలె చేరి రమ్మంటే ఆదివారం నాడే నీకు అన్ని పనులు పెట్టుకుంటాం. అన్ని రకాల విషయాలు నీకు ఆదివారమే. నీదా? తండ్రి చనిపోయాడంటేనే చనిపోయిన ఎవరు ఉంచరా బాబు, నువ్వు నన్ను వెంబడించు. వాళ్ళు పాతి పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. నన్ను వెంబడించేవాళ్ళు, నా దగ్గరికి వచ్చేవాళ్ళు, నా శరీరం తినేవాళ్ళు కొద్ది మందే. ఆ కొద్ది మందిలో నీవున్నావా? 3వ నెల ఆఖరి ఆదివారం. ఇప్పటికి ఎన్ని ఆదివారాలు ప్రభు శరీరం తిన్నావు? ఎన్ని ఆదివారాలు ప్రభు రక్తం తాగావు? సాకులన్నీ నీవేనా? ఒకసారి పరీక్షించుకో. మోకాళ్ళ మీదికి రా. మోకాళ్ళ మీద వద్దాం. అత్యంత శ్రేష్టమైన సమయం. ఆయన శరీరము తినడానికి, ఆయన రక్తము తాగడానికి ఆ ప్రియ ప్రభుల వారు మనకిచ్చిన వెసులుబాటు గొప్పది. ఆయన మనకిచ్చినటువంటి ఈ సమయం చాలా గొప్పది. భూమి మీద అనేక మందికి లేదు. పిలువబడిన వారు ఇప్పుడు ఈ పట్టణంలో అనేక మంది ఉన్నారు, ఈ సంఘస్థులు అనేక మంది ఉన్నారు. కానీ చాలా మంది ఎన్ని నెపాలు చెబుతారో తెలుసా? ఎంతమందికి ఫోన్లు చేస్తున్నాడో అక్కడ కూర్చొని కూడా. ఎందుకు? వారు ఆశీర్వదించబడాలని, వారు నిత్య జీవంలో ప్రవేశించాలని, వారు ప్రభువుతో యుగయుగాలు ఉండాలని. అంతేనండి నా తాపత్రయం. ఆయన ఆశ అంతే. నాతో భోజనం చేయడం కాదురా బాబు, నా శరీరం తినేవాడు, నా రక్తం తాగేవాడు వాడు ధన్యుడు. ఎడ్లను కొన్నావా? ఎడ్లంటే ఎడ్లు బళ్ళు కొనుక్కుంటున్నాం, పాలు కొనుక్కుంటున్నాం. ఏమండి? పొలం కొన్నాడు. పొలం, వ్యవసాయం, వ్యాపారం. ఆదివారమే కావాలా వ్యవసాయం? ఆదివారమే కావాలా వ్యాపారం? 6 దినాలు చేసుకునేవా? ప్రభు బల్ల చుట్టూ పచ్చని ఒలివ మొక్కలు రాలేవా? నీవు, నీ భార్య, నీ పిల్లలు ప్రతి ఆదివారము దేవుని ఇంటిలో ఉండాలనే ఆశ ఏమైనా ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఒక ఆయన ఆదివారం సెలవు ఉండదంటే ఉద్యోగం విడిచిపెట్టినాడంట. అందరూ అన్నారు, పిచ్చివాడా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. ఆయన అన్నాడంట, నేను వెర్రివాడే కానీ నా దేవుని విడిచిపెట్టే వెర్రివాడి కాదు. కలివి లేకపోయినా నాకు పర్వాలేదు. నా దేవుని ఇంటిలో నేను, నా భార్య, పిల్లలు ఆదివారం ఆయన శరీరం తినాలి, ఆదివారం ఆయన రక్తం తాగాలి, ఆ విందుశాలకు నేను వెళ్ళాలి. ఏం ఆశ అండి? నువ్వు వదిలిపెడతావా? నువ్వు నీ పిల్లలను వదిలిపెడతావా ఉద్యోగం? ఆదివారం సెలవు ఇవ్వని ఉద్యోగాలకి ఎంతమంది పరుగులు పడుతున్నారు. ఆదివారం నాకుంటున్న వాహనాల మీద ఆదివారం నాడు లోడ్ వేసుకుని వెళుతూ బైబిల్ పట్టుకుని వెళ్లే వాళ్ళని చూసి ఏడ్చిన దినాలు నాకు బాగా ఎంత దౌర్భాగ్యుడు నేను, ఎంత దిక్కుమాలిన వాడు నేను. నా బ్రతికిలాగా అయిపోయింది. ఈ వ్యాన్లో ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నాను, కానీ నా దేవుని సన్నిధిలో నేను నా భార్య బిడ్డలతో కనబడలేకపోతున్నానే. ఎందుకు నాకు ఇంత దరిద్రత? ఎందుకు నాకు ఇంత దౌర్భాగ్యం? నాకెందుకు ఇంత దిక్కుమాలిన పరిస్థితి అని ఆ బండిలో ఏడ్చిన దినాలు నేను. ముఖ్యమైన దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ ఇంటికి వచ్చిన నీ పిల్లలందరినీ నీతో జ్ఞాపకం చేసుకుని దీవిస్తున్నాను. మీరే సహాయపడుతున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
సోమవారం నాడు రాత్రి జరిగే కూడి కొరకు, మంగళవారం సహోదరుల కూడి కొరకు, బుధవారం బైబిల్ స్టడీ కొరకు నీ దాసుడు కొందరు బిడ్డలతో రామన్నపాలెం వెళ్ళడం కొరకు మీ సహాయములు కోరుతున్నాను. ఈ రీతిగా మీ చిత్తము మా పట్ల నెరవేర్చు. పోతురాజు గారి పట్ల మీ వాగ్దానం నెరవేర్చు. దేవిని సాయిని ప్రేమించిన బిడ్డను దీవించి నీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచు. వందనాలు చెల్లిస్తూ మహిమను మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామములో కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘముతో హెబ్రోను వాసులు అందరికీ ఈ ఉదయకాలము పొందిన ఇంతవరకు దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి చంటి బిడ్డను తీసుకొచ్చిన అలాగే భర్తకు, వారి తల్లిదండ్రులకు, అలాగే పోతురాజు గారికి, వారి భార్యకు రక్షణ కొరకును సిద్ధపరిచి ఆశీర్వదించదుము గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. అందరికీ వందనాలు.